जय श्रीमन्नारायण। श्रीमते रामानुजाय नमः। काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारात्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां स्वजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः अन्नवयल पुदुवै आण्डाள் அரங்கற்கு பன்னுதிருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வழையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్గు. అస్మదాచార్య దివ్య తిరుడి తామలకు దాసోహం చేసుకుంటూ శ్రీవువే వేలుకుడి కృష్ణన్ స్వామి దివ్య తిరుడి తామలకు దాసోహం చేసుకుంటూ తిరుప్పావై గ్రంథరాజాన్ని అనుగ్రహించిన చూడికొడుత నాక్షి, అలాగే తిరునారాయణపురత్తు ఆయ్ జనన్యాచార్యులు అనుగ్రహించిన ఈరాయిరప్పడి వ్యాఖ్యానం, తిరునారాయణపురత్తు జనన్యాచార్యుల దివ్య తిరుడి తామలకు దాసోహం చేసుకుంటూ మా అమ్మగారికి దాసోహం చేసుకుంటూ భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ ఇవాళ పాసురం 17వ పాసురం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலாய எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராய் அம்பரம்பூடருத்து ஓங்கி உலகளந்தா உம்பர்கோமானே உறங்காது எழுந்திராய் செம்பொன் கஜலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேல் ఓరెంబావాయ్. మన గోదాదేవి వేదం వల్లార్களை கொண்டு విన్నోర్ తిరుపాదం పణిందు అని నమ్మాళ్వార్లు అనుగ్రహించిన శ్రీ సూక్తికి అనుగుణంగా 6వ పాసురం నుంచి 15వ పాసురం, ఈ 10 పాసురాలలో వేదార్థ జ్ఞానము తెలిసిన వారి పురుషకారంగా, అలాగే 16, 17, 18, 19, 20 ఈ పాసురాలలో విన్నోర్ నిత్యసూరుల పురుషకారంగా కన్నప్పిరాన్ని మేల్కొల్పబోతున్నారు, ప్రార్థించబోతున్నారు, కైంకర్యం చేయబోతున్నారు మన చూడికొడుత నాచ్యార్. 16వ పాసురంలో నందగోప తిరుమాలిగను రక్షగా చూసే క్షేత్రపాలకులను, ద్వారపాలకులను ప్రార్థించారు, వారు అనుమతించారు. ఇవాటి పాసురంలో మన గోదమ్మ గోష్ఠి 5 లక్షల మంది గోపికలు లోపలికి వెళ్ళగా మొదటి మంచం మీద నందగోపుడు, తర్వాత మంచం మీద యశోదా పిరాటి, తర్వాత మంచం మీద బలరాముడు, కన్నపిరాన్ పడుకుని వేంచేసి ఉన్నారు. ఇప్పుడు నేరుగా మన గోదాదేవి కృష్ణయ్యను మేల్కొల్పకుండా విన్నోర్ నిత్యసూరుల గోష్ఠి అయిన నందగోపుణ్ణి, యశోదమ్మని, బలరాముణ్ణి, కృష్ణయ్యను మేల్కొల్పబోతున్నారు 17వ పాసురంలో. మరి కృష్ణయ్యను కూడా మేల్కొలుపుతున్నారు కదా అంటే, ముందు బలరాముడు పక్కనే కృష్ణయ్య ఉన్నాడు కదా అని కృష్ణయ్యను కూడా మేల్కొలిపారు. మా అన్నగారిని లేపకుండా నన్ను లేపుతున్నారే అని కృష్ణయ్య లేవలేదు కనుక బలరాముణ్ణి మేల్కొలిపినాక కృష్ణయ్యను మేల్కొలిపారు. కానీ కృష్ణయ్య లేవలేదు. ఆయన సరే నంద అనుగ్రహం లభించింది, యశోదమ్మ అనుగ్రహం లభించింది, పరమ భాగవతోత్తముడైన బలరాముడి అనుగ్రహం లభించింది, మరి భార్యామణి అయిన మీకు పురుషకార భూత అయిన నప్పిన పిరాటి పురుషకారము అని కృష్ణయ్య లేవలేదు కనుక 18, 19, 20 నప్పిన పిరాటిని మేల్కొల్పబోతున్నారు. ఆమె పురుషకారంగా కన్నపిరాన్ని ఆశ్రయించబోతున్నారు మన చూడికొడుత నాచ్యార్. ప్రతిపదార్థ వైభవాన్ని తెలుసుకుందాం. అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం దానం చేసేవారు. అరం ఎలా దానం చేసేవారు? ధర్మ బుద్ధితో దానం చేసేవారు. ఏమేమి దానం చేస్తున్నారు? అంబరమే అంటే వస్త్రము, తన్నీరే అంటే తీర్థం నీరు, సోరే అంటే అన్నం. ఎవరు దానం చేస్తున్నారు ఇవన్నీ కూడా? నందగోపాల మన కృష్ణ యొక్క తండ్రి గారైన నందగోపాలుడు దానం చేస్తున్నారు. ఎవరు నందగోపుడు? ఎంబెరుమాన్ స్వామి అట. కృష్ణయ్యకు కూడా స్వామి ఎవరు అంటే మన నందగోపుడే. ఆ నందగోపాల
యజుందిరాయ్ మేల్కోవలసిందిగా ప్రార్థన అని మన గోదాదేవి ముందుగా నందగోపుణ్ణి మేల్కొలుపు పాడారు. వారు అనుమతించారు, సరి వెళ్ళండి కృష్ణయ్య దగ్గరకు అని. వెంటనే తర్వాత మంచం ఎవరిదున్నది? యశోదమ్మదున్నది. నందగోప ఆజ్ఞ లభించగానే యశోదమ్మ దగ్గరకు వచ్చారు. కొంబనార్కెల్లాం కొజుందే కులవిలక్కే ఎంబెరుమాటి యశోదా అరివురాయ్. కొంబనార్కెల్లాం కొజుందే, ఒక ప్రబలి చెట్టుకి కొజుంద్ చిగురు ఎంత గొప్పదో, ఆ చెట్టు అంటేనే చిగురు ఉంటేనే ఆ చెట్టు భోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ ఆయర్ కులానికి, గొల్ల కులానికే చిగురు వంటిది ఎవరు అంటే మన యశోదా పిరాటి. కుల విలకే, దీపం వంటిది. దీపము తాను వెలుగుతూ అందరికీ కాంతినిస్తుంది. దీపాన్ని ఎందుకు వెలిగిస్తాము? మంగళార్థం, మంగళం కోసమని వెలిగిస్తాం. అలాగే యశోదమ్మ ఈ ఆయర్ కులానికే మంగళ దీపం అన్నమాట. ఎంబెరుమాటి, నందగోపుడు ఎంబెరుమాన్ అయితే ఆయన భార్య ఎంబెరుమాటి. నందగోపుడు స్వామి అయితే నందగోపుడి భార్య కృష్ణయ్య తల్లి స్వామిని, ఎంబెరుమాటి. యశోద, ఆ నందగోపుడి భార్య తిరునామం ఏంటి? యశోద అరివురాయ్ అని మేల్కొలుపుతున్నారు మన గోదాదేవి. నందగోపాలుణ్ణి యజుందిరాయ్ అన్నారు, యశోద అరివురాయ్ అంటున్నారు. యశోద యజుందిరాయ్ అని అనాలి కదా, మేల్కొల్పాలి కదా. మరి యశోద అరివురాయ్ అంటున్నారేంటి మన గోదాదేవి? నందగోపుడు లేస్తేనే, మేలుకుంటేనే పనులు జరుగుతాయి. కానీ యశోదమ్మ ఆ తిరుమాళికకే నాయికామణి కనుక లేవక్కర్లా, కంటి సైగతో చాలు అన్ని పనులు చక్కబెట్టేస్తుంది యశోదమ్మ. కనుక నందగోపాల యజుందిరాయ్ అన్నారు, మేల్కొలిపారు. యశోద అరివురాయ్ అంటే కంటి సైగతో చాలు అన్ని పనులు పూర్తయిపోతాయట యశోదమ్మ. అలా యశోద అరివురాయ్, యశోదమ్మ కూడా అనుమతించింది మన గోదమ్మ గోష్ఠిని. అంబరమూడరుత్తు ఓంగి ఉలగళంద, వెంటనే కన్నని మేల్కొలుపుతున్నారు మన సూడి కొడుత నాచ్యార్. అంబరం అంటే ఆకాశం, ఊడరుత్తు ఆ ఆకాశానికి మధ్యలో భేదించి ఆ ఆకాశానికి పైగా వెళ్ళిందట స్వామి యొక్క తిరువడి. ఓంగి ఆ పెరుమాళ యొక్క తిరువడి పెరగగా 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 ఆకాశాన్ని కూడా భేదించుకుని సత్యలోకము వరకు వెళ్ళింది. ఉలగు అళంద, ఆ పాదంతోనే లోకాలన్నీ కొలిచాడు మన కృష్ణయ్య. త్రివిక్రముడు కృష్ణయ్యను మేలుకొలుపుతూ త్రివిక్రముడి వైభవాన్ని అనుగ్రహిస్తున్నారేంటి మన గోదాదేవి అంటే, వామనమూర్తి త్రివిక్రముడు లోకాన్నే అనుగ్రహించినవాడు, మన కృష్ణయ్య గోకులాన్ని అనుగ్రహించినవాడు, గోకుల వాసులని రక్షించినవాడు. వామన స్వామి చిన్న కుళ్ళంగా చిన్న పిల్లాడిగా వెంచేసి ఉంటారు. అలాగే మన కృష్ణయ్య కూడా చిన్న పిల్లాడు, 10 సంవత్సరాల లోపునే గోకులంలో వెంచేసి ఉన్నాడు. ఊరిని అనుగ్రహించిన వాడు కృష్ణయ్య అయితే లోకాన్ని అనుగ్రహించిన వాడు మన వామనుడు. కనుక అంబర మూడరుత్తు ఓంగి ఉలగళంద అని కృష్ణ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు గోదాదేవి. గోదమ్మకి వామన స్వామి అంటే చాలా ఇష్టం, త్రివిక్రముడు అంటే. కనుక మొదటి 10 పాసురాలలో 3వ పాసురంలో ఓంగి ఉలగళంద ఉత్తమన్, అక్కడ కూడా త్రివిక్రమ నాయనార్ వైభవాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు 2వ 10 పాసురాలలో 17వ పాసురంలో అంబర మూడరుత్తు ఓంగి ఉలగళంద, 2వసారి త్రివిక్రమ నాయనార్ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. తర్వాత 3వ 10 పాసురాలలో అన్ను ఇవ్వులగం అలైందాయ్ అడిపోతి, ఆ లోకాలని కొలిచిన పాదానికి మంగళము అని 3వసారి కూడా త్రివిక్రమ నాయనార్ వైభవాన్ని అనుగ్రహించారు మన గోదాదేవి. కృష్ణయ్యను మేల్కొల్పిన ఆయన మేలుకోలేదు. వెంటనే పక్కన ఎవరున్నారు? బలరాముడు నంబిమూత్త పిరాన్ వేంచేసి ఉన్నాడు. ఎలాంటి బలరాముడు? సెంపొన్ కజల్ అడి, ఎలాంటి తిరువడి కలిగిన వారు బలరాముడు అంటే సెంపొన్, ఎర్రనైన బంగారు వర్ణంలో ఉండే కజల్, పెండీరము అంటారు కదా, గండ పెండీరము అంటారు, కంకణము అంటారే, అలా బంగారు కంకణాన్ని ధరించిన తిరువడి కలిగిన అంటే పాదాలు కలిగిన చెల్వా, సంపద కలిగిన ఓ బలదేవా. బలదేవుడికి సంపద ఏమిటి ఇక్కడ అంటే కృష్ణయ్యకు అన్నగా అవతరించడమే సంపద, కృష్ణయ్య అన్న పిలవడమే సంపద మన బలరాముడికి.
అన్న చెప్పినట్టుగానే వింటాడు కృష్ణయ్య. అన్న ఒద్దికలోనే ఉంటాడు కృష్ణయ్య. అన్న కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు కృష్ణయ్య. అలా పరాత్పరుడే బలరాముడి మాట విన్నాడు. అంత గొప్ప సెల్వం సంపద కలిగిన వాడు మన బలరాముడు. బలదేవ మేలుకో, ఉంబియం నీయం ఉరంగేల్. ఉంబియం కన్నా నీవు, బలరాముడు, ఉంబియం నీయం ఉరంగేల్. ఇక్కడ ఉరంగు ఏలోరెంబావాయ్. ఉరంగు అంటే ఇంకా పడుకోమని. అన్ని పాసురాలలో ఏలోరెంబాయ్ కలిపేస్తున్నాం. మగిజిందేలోరెంబావాయ్, తగవేలోరెంబావాయ్ అని కలిపేస్తాం. కానీ ఈ పాసురంలో ఉరంగేల్ ఓర్ ఎంబావాయ్ అని సేవించాలి. ఈ పాసురానికి మాత్రం ఉరంగు ఏలోరెంబావాయ్ అని సేవించామనుకోండి, ఉరంగు అంటే ఇంకా కృష్ణ బలరామ పడుకోండి అని అర్థం. ఉరంగు అంటే పడుకోమని, ఉరంగేల్ అంటే పడుకోవద్దు మేలుకోమని అర్థం. కనుక ఈ ఒక్క పాసురానికి విడదీసి సేవించాలి. ఉరంగేల్ ఓర్ ఎంబావాయ్ అని సేవించాలి. ఇలా కృష్ణయ్యను బలరాముడిని మేల్కొల్పగా బలరాముడు మేల్కొన్నాడు, కృష్ణయ్య మాత్రం మేల్కోలేదు. పరమ ప్రపన్నుడి యొక్క నంబిముత్తప్పిరాన్ బలరాముడి అనుగ్రహం అయితే లభించింది, నప్పిన పిరాటి పురుషకారం కూడా మీకు కావాలి కదా అని కృష్ణయ్య మేలుకోలేదు. ఈ పాసురంలో అంత అద్భుతంగా అనుగ్రహించారు మన సుడి కొడుత్తనాచార్. 17వ పాసురం అరం సెయ్యం. ఇది గొప్ప పదం అన్నమాట. ఈ పాసురానికే మనం ఎలా దానము చేయాలో అద్భుతంగా చెప్తున్నారు మన గోదాదేవి. దానాలు 3 రకాలు: సాత్విక దానం, రాజస దానం, తామస దానం. సాత్విక దానము అంటే వీరు నాకు కొన్ని సందర్భాలలో సహాయం చేశారు, వీరికి ఇప్పుడు మనం సహాయం చేద్దాం అనుకోవడం ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు నేను వీరికి ఇచ్చాను, నా కష్టకాలంలో వీరు మళ్ళీ నాకు తిరిగిస్తారు, అదొకటి. ఇప్పుడు నేను ఇస్తున్నాను అంటే నేను ఇచ్చేవాడిని కాబట్టి నేను గొప్ప. దీన్ని రాజస దానము అంటారు. తామస దానము అంటే నేనిచ్చాను, నేను వారికి ఇచ్చాను, నేను వారికి ఇచ్చాను. ఇవాళ వారు ఉంటున్న ఇల్లు ఎవరిదో తెలుసా? నేను కట్టించిందే. ఇవాళ వారు కట్టుకున్న పంచ చీర ఎవరిదో తెలుసా? నేను ఇచ్చిందే. ఇదిగో వారు ఉంగరం ధరించారే, నేను ఇచ్చిన ఉంగరమే అని కనిపించినప్పుడల్లా చెబుతూ ఉంటే అది తామస దానము అంటారు. ఇప్పుడు వెనకటి రోజుల్లో వీరు నాకు ఇచ్చారు, ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చేసాను, చెల్లు అయిపోయింది. ఇప్పుడు నేను ఇచ్చాను, నాకు అవసరమైనప్పుడు మళ్ళీ వాళ్ళు నాకు దానం చేస్తారు. ఇలాంటివి రాజస దానము, తామస దానము అంటారు. ఇలాంటి దానాలు చెయ్యనే కూడదు. ఏ దానం చెయ్యాలి? సాత్వికమైన దానం చేయాలి. మనం ఒకరికి దానం ఇచ్చేటప్పుడు నేనిస్తున్నాను అన్న అహంకారం ఉండకూడదు. ఈ విషయాన్నే మన కృష్ణయ్య అనుగ్రహించాడు. కర్తృత్వ త్యాగ, మమతా త్యాగ, ఫలత్యాగ అని. కర్తృత్వ త్యాగ, నేనిస్తున్నా, నేనిస్తున్నా, నా వస్తువు ఇస్తున్నా, నా వల్లే జరుగుతోంది, ఇదంతా కర్తృత్వం, నా వల్లే జరుగుతోంది అని కర్తృత్వ త్యాగ. మమతా త్యాగ, నేనే దానం చేస్తున్నా, నా చేయి పైనుంది, ఇది మమతా త్యాగ. ఫలత్యాగ, నేను ఇప్పుడు ఇచ్చాను అంటే తర్వాత కాలంలో వారు నాకు తిరిగి ఇచ్చేస్తారులే, ఇది ఫలత్యాగ. ఈ మూడింటిని విడిచిపెట్టమంటున్నాడు మన కృష్ణయ్య. కర్తృత్వ త్యాగ, మమతా త్యాగ, ఫలత్యాగ, ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ఇవ్వడము నా భాగ్యము అనుకుని దానం చేయాలి. నేను ఇస్తున్నా, పుచ్చుకునేవారు ఉండాలి కదా, నా భాగ్యం, వీరు పుచ్చుకుంటున్నారు అని దానం చేయాలి. అలా మన నందగోపుడు అంబరమే, తన్నీరే, సోరే, వస్త్రదానం, అలాగే నీటి దానం, అన్నదానం చేసేవారట మన నందగోపుడు. అంబరం, తన్నీర్, సోర్ అనొచ్చును కదా మన గోదాదేవి. అంబరమే, తన్నీరే, సోరే, ఏవకారం ఉన్నది. ఏవకారం ఎందుకని అంటే వస్త్రదానం చేసేటప్పుడు నందగోపుడికి ఈ వస్త్రదానమే తెలుసుననుకుంటా, ఇంకో దానం తెలియనట్లుగా. అదొక్కటే అంత అద్భుతంగా దానం చేస్తారట వస్త్రదానం నందగోపుడు. తన్నీరే, నీటి దానం చేసేటప్పుడు ఓ నందగోపుడికి నీటి దానం తప్ప ఇంకేమీ తెలియదనుకుంటా, అంటే అంత అద్భుతంగా అంత ఎక్కువగా దానం చేస్తున్నారట. కనుక ఏవకారాన్ని అనుగ్రహించారు మన గోదాదేవి నందగోపుడి యొక్క దాన వైభవాన్ని అనుగ్రహిస్తూ.
మన గోదాదేవి మామగారిని కీర్తిస్తున్నారు. భర్తనిచ్చేది మామగారే కదా, ఆ మామగారి యొక్క వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు గోదాదేవి. మొదటి పాసురంలోనే మామగారి వైభవాన్ని అనుగ్రహించారు. నందగోపన్ కుమరన్, నందగోప కుమారా అని మొదటి పాసురంలోనే నందగోప వైభవాన్ని అనుగ్రహించారు, మామగారి వైభవాన్ని. తర్వాత 16వ పాసురంలో నాయగనాయ్ నిన్న నందగోపనుడయ, మళ్ళీ రెండవసారి నందగోప వైభవాన్ని అనుగ్రహించారు. అలాగే ఈ పాసురంలో ఎంబెరుమాన్ నందగోపాల అని 17వ పాసురంలో కూడా నందగోపుడి వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. అలాగే 18వ పాసురంలో కూడా నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్, అక్కడ కూడా 18వ పాసురంలో కూడా నందగోపాల అని ఇలా అనేక సార్లు మామగారి వైభవాన్ని, మామగారి కీర్తిని చెప్తున్నారు గోదాదేవి తిరుప్పావై దివ్య ప్రబంధంలో. అంత అద్భుతమైన వైభవం మన సూడి కొడుత నాచియారికి. అలా ప్రపన్న కులం అరం సెయ్యం, ప్రపన్న కులానికే దానాలు చేసేవారు మన నందగోపుడు. అంత అద్భుతంగా మన తిరునారాయణపురతు ఆయి జనన్యాచార్యులు కూడా అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. 17ஆம் பாட்டு கருந்தாளை ஒரு திருவாசல் కాపానుం ఉళ్ళేపు గురుంగోళ్ ఎన్ను సొల్లా. వెనకటి పాసురంలో క్షేత్రపాలకులని, ద్వారపాలకుల అనుమతిని తీసుకున్నారు సుడి కొడుతనాచారు. ఆ వాసల్ కాపాన్ ఏమన్నారు, ఉళ్ళేపు గురుంగోళ్ లోపలికి వెళ్ళండి అన్నారు. వెంటనే మన గోదాదేవి వారు ఆజ్ఞ ఇచ్చారు కదా అని లోపలికి ప్రవేశించారు. ఉళ్ళే పుక్కవారే, లోపలికి 5 లక్షల మంది గోపికలు వెళ్ళగా, ఇంటి 5 లక్షల మంది గోపికలు నందగోప భవనం లోపలికి వెళ్ళారా? మనకి మామూలుగా ఒక 5గురు 10 మంది 20 మంది వస్తేనే మన తిరుమాళిగ మన ఇల్లు సరిపోదే, మరి నందగోపుడి తిరుమాళిగకు 5 లక్షల మంది గోపికలు లోపలికి ప్రవేశించారా? ఇంకా చాలా పెద్ద ఆస్థానమట నందగోప భవనము. ఎంతమంది వేంచేసినా ఇంకా స్థలం ఉంటుందట. శ్రీవైకుంఠంలో ఎంతమంది వెళ్ళినా ఇంకా స్థలం బాగా ఉంటుందట. త్రిపాద్విభూతి అని శ్రీవైకుంఠానికి తిరునామం. భూమండలానికి 3 రెట్లు పెద్దది త్రిపాద్విభూతి అయిన శ్రీవైకుంఠం. ఎంతమంది వైకుంఠానికి వెళ్ళినా ఒక మూలకొస్తామట, అంత పెద్దది శ్రీవైకుంఠం త్రిపాద్విభూతి. అలాగే రామచంద్రుడి యొక్క పుష్పక విమానం ఎంతమంది ఎక్కినా ఆ పుష్పక విమానంలో ఒక మూలకే వస్తామట, ఇంకా చాలా ప్రదేశం ఉంటుందట. అలాగే వటదళం మీద వటపత్ర సాయి లోకాలన్నీ మింగి వటదళం మీద పడుకుని ఉన్నాడు. ఇంకా పక్కన 1000 కంటే ఎక్కువ వటపత్ర సాయిలు పట్టే ప్రదేశం ఉందట చిన్ని వటదళం మీద. అలాగే ఇక్కడ నందగోప తిరుమాళిగ కూడా లోపలికి ఎంతమంది ప్రవేశించినా ఒక మూలకే వస్తారట, అంత పెద్ద ఆస్థానం నందగోప భవనం. కనుక ఉళ్ళే పుక్కవారే ఈ 5 లక్షల మంది గోపికలు మన గోదా గోష్ఠి లోపలికి ప్రవేశించగానే పిల్లైకు కావలాగా ఎవరు ముందు పడుకుని ఉన్నారు? యశోదమ్మ పడుకుని ఉండొచ్చును కదా, పడుకోలా. కృష్ణ బలరాములు పడుకుని ఉండొచ్చును కదా, పడుకోలా. ముందు మంచం మీద ఎవరు పడుకుని ఉన్నారు? నందగోపుడే పడుకున్నారు. ఎందుకు ముందుకు మంచం మీద నందగోపుడు పడుకున్నారు అంటే, పిల్లైకు కావలాగా పెంగల్ కళవు కాణపోవర్గలెన్ను నోకి కిడక్కిర శ్రీ నందగోపరై ఎజుపుక్కిరార్గల్. ముందు మంచం మీద యశోద లేకపోతే కృష్ణ బలరాములు పడుకోకుండా నందగోపుడే పడుకోవడానికి కారణం ఏమిటి అంటే, పిల్లైకు కావలాగా కృష్ణయ్యకు కాపలాగా ముందు మంచం మీద పడుకున్నట్టు నందగోపుడు. ఎందుకు కాపలా కృష్ణయ్యకు? రాక్షసులు వస్తారు ఏదో చేస్తారన్న భయం కాదు ముందు, అంతకంటే పెద్ద భయం ఏమిటి అంటే, పెంగల్ కళవు కాణపోవర్గలెన్నో గోపికలు కలగన్నారనుకోండి, ఆ కళలో మన కృష్ణయ్య వచ్చాడు అనుకోండి, వెంటనే వాళ్ళందరూ వచ్చి కృష్ణయ్యని ఎత్తుకుపోతారేమో అని భయమట నందగోపుడికి. ఉదాహరణ, కళ రావాలి, మంచి స్వప్నం రావాలి. ఆ స్వప్నంలో ఎవరు రావాలి? కృష్ణయ్య రావాలి. కృష్ణయ్య వచ్చి ఏం చెయ్యాలి? మనల్ని కళ్యాణం చేసుకోవాలి. కనాకండేన్ తోషీనాన్ వారణమాయిరం சூழவலம் செய்து நாரண நம்பி நடக்கின்னா நின்னெதிர் போரண பொற்குடம் வைத்து புறமெங்கும் తోరణం నాట కరాకండేన్ తోషీనాన్. మన గోదాదేవియే మంచి కలగన్నది. ఆ కలలో ఎవరు వేంచేశారు? కృష్ణయ్యే వేంచేశాడు. ఎలా వచ్చాడు కృష్ణయ్య? 1000 ఏనుగుల మీద వచ్చాడట గోదాదేవిని కళ్యాణం చేసుకోవడానికిగా. కనాకండేన్ తోషీనాన్, కైతలం పత్త కనాకండేన్ తోషీనాన్, అమ్మి మీ దిక్క కనాకండేన్ తోషీనాన్.
ఇలా కన్నన్ శ్రీహస్తం పట్టుకున్నట్లుగా గోదాదేవిది, సన్నికలు తొక్కుతున్నట్లుగా గోదాదేవితో అలా అద్భుతంగా కలగన్నది మన గోదాదేవి. అలాగే ఈ గోపికలు కూడా కల కంటే ఆ కలలో కృష్ణయ్య వేంచేస్తే ఆ కృష్ణ సౌందర్యాన్ని విడిచిపెట్టి ఉండలేక గోపికలు వచ్చి ఎక్కడ కృష్ణయ్యను తీసుకువెళ్ళిపోతారో అని భయము మన నందగోపుడికి. అందుకని కృష్ణయ్యను రక్షించటానికిగా ముందు మంచం మీదే పడుకుని ఉన్నారట నందగోపుడు. అంత అందగాడు, గుణాలు కలిగిన వాడు, అంత వాత్సల్యం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, రక్షించేవాడు కనుక ఎవరెక్కడ ఎత్తుకుపోతారో అని భయంతో నందగోపుడు ముందు మంచం మీద పడుకుని ఉన్నారు. అలాగే క్షీరాబ్దిలో కూడా ఆదిశేషుడి మీద పడుకుని ఉంటాడు మన స్వామి క్షీరాబ్దినాథుడు. ఇంత అందగాడు, రక్షకుడు, ఎక్కడ ఎవరు ఏమొస్తారో ఏం చేసేస్తారో అని ఆ మణివర్ణునికి ఏమవుతుందా అని ఆపద లేకుండా ఆ ఆదిశేషుడు తన ఒడిలో దాచేసుకుంటూ ఉంటాడట. అక్కడ ఆదిశేషుడు రక్షిస్తూ ఉంటాడు పెరుమాళని, ఇక్కడ నందగోపుడు రక్షిస్తూ ఉంటాడు మన కృష్ణయ్యని. ఏంటి, కృష్ణయ్యను ఎత్తుకుపోయేంత వారు ఎవరైనా ఉన్నారా గోపికలు అంటే కృష్ణ మనవన్నే ఎత్తుకుపోయారు కల వచ్చిందని కృష్ణయ్యను ఎత్తుకుపోకుండా ఉంటారా? కృష్ణ మనవడెవరు ఇంతకీ అంటే కృష్ణయ్య కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడి యొక్క కొడుకు అనిరుద్ధుడు. అంటే కృష్ణ తాత అవుతాడు, కృష్ణ మనవడు అనిరుద్ధుడు. అనిరుద్ధుడే అంత అందగాడని ఎత్తుకుపోతే ఇంకా సాక్షాత్ మన్మధుడికే మన్మధుడైన కృష్ణయ్య సౌందర్యానికి ఈడుపడి ఏ గోపిక తీసుకువెళ్ళిపోతుందా అని భయం మన నందగోపుడికి. ఇంతకీ అనిరుద్ధుడిని ఎవరు తీసుకెళ్లారు? బాణాసురుడు. బాణాసుడి యొక్క కూతురు ఉష చెలికత్తే చిత్రలేఖ అని పేరు ఆమెకి. అయితే ఉష కలగన్నది. ఆ కలలో ఎవరు వెంచేశారు? కృష్ణయ్య మనవడైన అనిరుద్ధాళ్వాన్ వెంచేశారు. ఆ అనిరుద్ధుణ్ణి కలలో సేవించి ఆయన అందానికి, ఆయన గుణాలకి, ఆయన సౌందర్యానికి ఈడుపడి ఆ ఉష చిత్రలేఖకి చెప్తుంది, ఏమే చెలి కలగన్నాను, కలలో ఒక అందమైన మన్మధుడి కంటే కూడా అందగాడు వచ్చాడు నా కలలోకి, ఆయన ఎక్కడ ఉన్నాడో తీసుకురావే చెలి అని చెప్తుంది ఉష చిత్రలేఖకి. చిత్రలేఖ అంటే చిత్రాలు చాలా అద్భుతంగా గీస్తుందట. మరి మేం చెప్పినా అది గీసేస్తూ ఉంటుందట. అనిరుద్ధుడి యొక్క సౌందర్యాన్ని చెప్పగా ఉష అలాగే గీసేసిందట. సరే వెతగ్గా ఆ అనిరుద్ధుడు ద్వారకలో ఉన్నాడని తెలిసింది చిత్రలేఖకి. ఎలా తీసుకొచ్చింది అనిరుద్ధుడిని? రాత్రిపూట మంచం మీద పడుకుని ఉన్నాడు అనిరుద్ధుడు, మంచంతో సహా తీసుకొచ్చేసింది చిత్రలేఖ ద్వారక నుంచి ఉష ఉండే ఆస్థానానికి, బాణాసురుడు ఉండే ఆస్థానానికి. తెల్లవారుజామున లేచేసరికి మంచం ఎక్కడ ఉన్నది? ద్వారకలో లేదు, ఉష పక్కనే ఉన్నదనమాట. అప్పుడు ఉష జరిగిన కథంతా కూడా చెప్తుంది అనిరుద్ధుడికి. ఇద్దరు ప్రేమించుకుంటారు. వారి కళ్యాణము కృష్ణయ్యే వచ్చి బాణాసురుడితో యుద్ధం చేసి కార్తికయ్యానం కరిముగత్తానం కనలం ముక్కన్ మూర్తియం మోడియం వెప్పు ముదుగిట్టు అని రామానుజనుత్తందాదిలో మన తిరువరంగత్త ఆముదనాలు అనుగ్రహించినట్లుగా ఈ దేవతలంతా కూడా రుద్రుడు, కాళి, కుమారస్వామి, గణపతి వీరంతా కూడా ఎవరికి రక్షగా ఉన్నారట? బాణాసురుడికి రక్షగా ఉన్నారట. కన్నపిరాంతోనే యుద్ధం చేశారట వీరందరూ కూడా. చివరిగా దేవతలందరూ ఓడిపోయారు. బాణాసురుడికి 1000 చేతులైతే 2 చేతులు మినహా అన్ని చేతుల్ని నరికి వేశాడు మన కృష్ణయ్య. అనిరుద్ధుడు ఉష కళ్యాణం జరుగుతుంది కృష్ణయ్య చేతుల మీదుగా బాణాసుడి ఒప్పందంతో. అలా మనవన్నే తీసుకువెళ్ళిపోయారు మంచంతో సహా. ఆ అందగాడికి తాతైన కృష్ణయ్య సౌందర్యం వాచామ గోచరం సాక్షాత్ మన్మథ కనుక ఈ కృష్ణయ్యను ఎవరు తీసుకువెళ్ళిపోతారో అని భయమేసి రక్షించటానికిగా నందగోపుడు ముందు మంచం మీద పడుకుని ఉన్నాడట. ఇంకా ఎలాంటి నందగోపుడు అంటే అంబరమే తన్నీరే సోరే, అంబరమే వస్త్రదానము, తన్నీరే నీటి దానము, సోరే అన్నదానం, పుడవై తన్నీర్ సోరోడు వాసియర వేండువార్కు వేండిత్తు తడయ్యన్ నిక్కే కొడుక్కై. ఎవరికి ఏం కావాలో, వస్త్రం కావాలంటే వస్త్రాలు, అన్నం కావాలంటే అన్నము, నీరు కావాలంటే నీరు, అడిగిన వారికి చాలు అనేంతగా అద్భుతమైన దానాలు చేసేవారు మన నందగోపుడు. కొడుకై అరం సెయ్యం ఇవన్నీ ఎలా దానం చేసేవాడు? ధర్మబుద్ధిగా దానం చేసేవాడు. దానం చేసేటప్పుడు వేరేదేది కోరకుండా దానం చేసేవాడు. వీరు తర్వాత నాకు ఇస్తారులే అన్నట్లుగా కాకుండా నేను ఇస్తున్నాను అంటే పుచ్చుకోవడానికి ఉంటేనే కదా నేను ఇవ్వగలను అన్నాడు నందగోపుడు. అలా ధర్మబుద్ధిగా దానం చేసేవారు నందగోపుడు. మన కృష్ణయ్య కూడా భగవద్గీతలో
దానము చేయాలి, వేరేది కోరకుండా దానం చేయాలి అని అద్భుతంగా భగవద్గీతలో కూడా అనుగ్రహించాడు. ధర్మబుద్ధితో దానం చెయ్యాలి అని. అలాగే మన నందగోపుడు కూడా అరం సెయ్యం అంటే తండ్రి గారి మాటనే ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవమే మతం. ఉదారా సర్వ, ఉదారులు ఎవరు? తీసుకునేవారు ఉదారులట. ఇచ్చేవారు ఉంటేనే కదా, ఇస్తే తీసుకునేవారు ఉంటేనే అమ్మా తీసుకునేవారు ఉంటేనే కదా ఇచ్చేవారు ఇవ్వగరు. కనుక ఉదారులు ఎవరు అంటే ఇచ్చేవాళ్లే ఉదారులు అని అనుగ్రహించాడు కృష్ణయ్య. ఈ వైభవం ఎలా తెలిసింది అంటే నందగోపుడు అంత ఉదారంగా దానం ఇచ్చేవాడు కాబట్టి, ఆ నందగోపుడు పెంచిన కృష్ణయ్య కాబట్టి కృష్ణయ్యకు గుర్తు వచ్చి తీసుకునేవారే ఉదారులు అని అద్భుతంగా అనుగ్రహించాడు. అరం సెయ్యం ఫలాభి సంధిరహితమాగా ఆరు సంస్యత్తాలే కొడుక్కై, ఏ ప్రయోజనం లేకుండా దానము చెయ్యాలి. నేనిస్తున్నా అని దానం చేయకూడదు. దానం ఇచ్చేటప్పుడు నాకు పేరు వస్తుంది అని దానం చేయకూడదు. ఇప్పుడు మనం ఏది ఎవరికి ఇస్తున్నా ఫొటోస్ ఫస్ట్, నేను ఇస్తున్నాను అని ఫోటో దిగుతాం, మళ్ళీ సరే పేరు వద్దు దానం ఇచ్చేటప్పుడు. కీర్తి వద్దు, పేరు కీర్తి లాభ అపేక్ష ఇవేమీ లేకుండా దానం చేయాలి. కుడి చేత్తో దానం చేస్తూ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు మన పెద్దలు. అలా పేరు ఆశించకూడదు, కీర్తిని ఆశించకూడదు, లాభాన్ని ఆశించకూడదు, పొగడ్తలను ఆశించకూడదు. ఫ్యాన్ ఇస్తారు సన్నిధానానికి, చక్కగా భాగవత గోష్ఠికి పెరుమాళ్ళకి గాలి రావటానికి. ఆ ఫ్యాన్ రెక్కల మీద మన పేరు రాసుకుంటాం, మేము ఇచ్చాము అని తెలియడం కోసం. గాలి రావట్లేదు భాగవత గోష్ఠికి, ఫ్యాన్ అయ్యండి అంటారు. వద్దు వద్దు ఫ్యాన్ అయ్యద్దు ఫ్యాన్ అయ్యద్దు ఫ్యాన్ అయ్యద్దు అంటారు. ఎందుకు ఫ్యాన్ వేయకూడదు? ఆ ఫ్యాన్ వేస్తే రెక్కల మీద ఆ పేర్లు కనిపించవని ఫ్యాన్ వద్దు అంటారట. ఇలా కాదు దానం చేయడము, ఏది ఆశించకుండా లాభము కానీ పొగడ్తలు కానీ పేరు కానీ కీర్తి కానీ ఆశించకుండా దానం చేయాలి. అలా అద్భుతంగా దానం చేసిన వారెవరు అంటే మన నందగోపుడు. కర్తృత్వ త్యాగ, నేను కర్తని, ఇచ్చేవాణ్ణి నేను అన్నది విడిచిపెట్టాలి. మమతా త్యాగ, నేనిస్తున్నాను నాదిస్తున్నాను నా చేయి పైన ఉంటుంది అన్నదాన్ని విడిచిపెట్టాలి. ఫలత్యాగ, ఇప్పుడు నేను ఇస్తున్నాను వేరేది వాళ్ళ తర్వాత నాకు ఇస్తారులే అని వేరే వాళ్ళ దగ్గర ఆశించకూడదు మనం ఇచ్చేటప్పుడు. ఫలత్యాగ, కర్తృత్వ త్యాగ, మమతా త్యాగ, ఫలత్యాగ, ఈ మూడిటిని త్యాగం చెయ్యాలి మనం దానము చెయ్యాలి అంటే. అరం సెయ్యం ఫలాభిసంధిరహితమాగా ఆరు సంస్యత్తాలే కొడుక్కై ఎంబెరుమాన్. ఇలా దానం ఇచ్చేవారెవరు అంటే ఎంబెరుమాన్ స్వామి. పెంగళుకు కృష్ణనై పెత్తు తందవన్ ఎవరు? అరం సెయ్యం. ఏం అరం సెయ్యం, ఏం దానం చేస్తూ ఉంటారు? వస్త్రదానము, నీటి దానము, అన్నదానం, ఇవి అందరికీ ఇస్తూ ఉంటారు నందగోపుడు. అవందరికీ ఇస్తున్నారు, మాకు కావాల్సింది కూడా ఇవ్వరా అని అడిగారు గోదాదేవి. ఏం కావాలి గోపికలందరికీ కూడా? కృష్ణయ్యనే మాకు దానంగా ఇవ్వరా అంటే పరమాత్మ దగ్గరకు వెళ్ళి వేరేదేది కోరకుండా పరమాత్మనే కోరాలి. పరమాత్మే ఉపాయమై ఉండాలి. పరమాత్మ అభిమానం మనకు లభిస్తే చాలు, పరమాత్మ కటాక్షం మనకు లభిస్తే చాలు. పెంగళుకు కృష్ణనై పెత్తు తందవన్. కనుక గోపికలందరికీ కూడా కృష్ణయ్యను ఇచ్చేవారెవరు, కృష్ణయ్యను దానం చేసేవారెవరు అంటే నందగోపుడు. ఎలాంటి పరమాత్మ అంటే ఏకైక ఫల లాభాయ సర్వలాభాయ కేశవ. సర్వలాభాయ, అన్ని ఫలాలు మనకు లభిస్తాయి కేశవుణ్ణి ఆశ్రయిస్తే. అలాగే నమ్మాళ్వార్లు కూడా అద్భుతంగా తిరువాయిముజి దివ్య ప్రబంధంలో తిరుక్కోడూర్ అద్భుతమైన ఆస్థానం. ఆళ్వార్ తిరునగరి చుట్టూత నవ తిరుపతులు ఉన్నాయి. ఆ నవ తిరుపతులలో ఒక అద్భుతమైన తిరుపతి తిరుక్కోడూర్ ఆస్థానం. తిరుక్కోడూరులోనే మన మధుర కవి ఆళ్వార్, నమ్మాళ్వార్లనే తల్లి తండ్రిగా భావించిన ఆచార్యులుగా భావించిన మధుర కవి ఆళ్వార్ అవతార స్థలం తిరుక్కోడూరు దివ్యదేశం. ఉన్నుం సోరు పరుగునీర్ తిన్నుం వెత్తిలయ్யும் ఎల్లాం కண்ணన్ ఎంపెరుమాన్ ఎన్నెన్నే కண்கள் நீர் மல்கி மண்ணினுள் அவன் சீர்வல்லமிக்க அவன் ஊர் వినవి తిన్నం ఎన్ ఇలమాన్ పుగుంబూర్ తిరుక్కోడూరే అని అద్భుతంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. ఈ 10 పాసురాలలో నమ్మాళ్వార్లకి నాయికా భావన పురుషులు నమ్మాళ్వార్, కానీ స్త్రీ అవస్థను తెచ్చుకున్నారు నమ్మాళ్వార్. ఆ పెరుమాళ మీద ప్రేమ పెరగగా 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 నాయకి స్త్రీగా
తమకు తాము అనుకరిస్తారు. ఇప్పుడు నాయకికి కూడా బాగా పెరుమాళ విషయంలో ప్రేమ బాగా ఎక్కువైందనుకోండి, ఇప్పుడు కూతురు కూడా మాట్లాడలేరు. కూతురు ఎప్పుడైతే మాట్లాడలేరో అప్పుడు పరాంకుశ నాయకి నమ్మాళ్వార్లే తల్లి అవస్థను తెచ్చుకుంటారు. అలాగే కూతురికి దగ్గరగా పెరుమాళకి దగ్గరగా ఉంటే కనుక చెలకెత్త అవస్థ. నమ్మాళ్వార్లే కూతురుగాను, నమ్మాళ్వారే తల్లిగాను, నమ్మాళ్వారే చెలకత్తగాను, ఇలా ఆ ప్రేమ అవస్థలకు తగ్గట్టుగా అవస్థలు తెచ్చుకుని పాసురాలను అనుగ్రహిస్తారు నమ్మాళ్వారు. నమ్మాళ్వార్లుగా పాసురాలు అనుగ్రహిస్తే జ్ఞానంతో అనుగ్రహించేరు అంటారు. అదే నాయకిగా, చెలికత్తెగా, తల్లిగా పాసురాలు అనుగ్రహిస్తే ప్రేమతో అనుగ్రహిస్తున్నారు పెరుమాళ విషయంలో అని అంటారు. అలాగే ఈ 10 పాసురాలలో తిరుక్కోలూరు పాసురాలలో నాయికా భావన మన నమ్మాళ్వార్లకి. నమ్మాళ్వార్లకి ఇంకొక తిరునామం పరాంకుశం. కనుక నాయకి అవస్థ వచ్చింది కాబట్టి నమ్మాళ్వార్లకి పరాంకుశ నాయకి అని అంటారు. పరాంకుశ నాయకికి ఉన్నుం సోరు పరుగునీర్ తిన్నుం వెత్తిలై ఎల్లాం కണ്ണన్. మనకు ఆకలి వేస్తే అన్నం ప్రసాదం తీసుకుంటాం, దాహం వేస్తే మంచి తీర్థం తీసుకుంటాం. ఇతర భోగ్యమైన పదార్థాలు వెత్తిలై అంటే తాంబూలము, చందనము, పరిమళ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా వెత్తిలైపాక్, ఇవన్నీ కూడా భోగ్యమైన పదార్థాలు. మనకి ఇవన్నీ కావాలి. కానీ ఆళ్వార్లకి ఆకలి వేస్తే రంగనాథ అంటారు, దాహం వేస్తే కన్నపిరాని అంటారు. భోగ్యమైన పదార్థాలు ఎవరు? అరవిందలోచన పెరుమాళే మన నమ్మాళ్వార్లకి. ఆకలి అంటే అన్నము, నీరు అన్ని కూడా నమ్మాళ్వార్లకి కృష్ణయ్యే. ఎంబెరుమాన్ ఎన్నెన్నే కణ్గల్ నీర్గల్ మల్కి. అలా స్వామి అనగానే, కన్న అనగానే, పెరుమాన్ అనగానే అలా నేత్రాల నుంచి బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయట. మన్నినుల్ అవన్ సీర్వళమిక్క అవన్ ఊరు వినవి. ఆ పరాత్పరుడు, అందగాడు, అందమైన నేత్ర సౌందర్యం కలిగిన వాడు పెరుమాళ్ ఎక్కడ వేంచేసి ఉన్నారు? తిరుక్కోళూర్, పుగుంబూర్ తిరుక్కోళూరే. మన పరాంకుశ నాయకి నడుం మీద చేయి వేసుకుని ఆళ్వార్ తిరునగరి నుంచి నడుచుకుంటూ తిరుక్కోళూరు వెళుతున్నారు. నడుం మీద చేయేందుకు వేసుకున్నారు పరాంకుశ నాయకి? ఓపిక లేదు. పెరుమాళని ఎప్పుడు సేవించాలా, పెరుమాళతో ఎప్పుడు మాట్లాడాలా, పెరుమాళ తిరుక్కణ్గల్ నేత్రాలు ఎప్పుడు సేవించాలా, ఆపాద మస్తక సౌందర్యాన్ని ఎప్పుడు అనుభవించాలా, నేరుగా పెరుమాళ తిరువడికల్ని ఎప్పుడు సేవించాలా, పెరుమాళ గాఢాలింగనం ఎప్పుడు లభిస్తుందా అని పరితపన పరాంకుశ నాయకికి. ఇంకా ఓపిక లేకపోయినా తిరుక్కోళూరుకి బయలుదేరారు మన నమ్మాళ్వార్లైన పరాంకుశ నాయకి. అంత అద్భుతమైన దివ్యదేశం. వైత్తమానిధి. నిధి మనకు సంపద ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ అసలైన సంపద ఎవరు అంటే వైత్తమానిధి పెరుమాళ్లే. అంత అద్భుతమైన ఆస్థానం తిరుక్కోళూరు దివ్యదేశం. అలా మన నమ్మాళ్వార్లకి తిండి, ఆహారము, నీరు, భోగ్యమైన పదార్థాలు కృష్ణయ్య ఎలాగో ఎంబెరుమాన్ ఎన్నెన్నే ఎల్లామా ఇరుక్కిరవడుక్కు ఆ వన్నయ్యం తారాయ్. అలాగే మన గోపికలకు కూడా తిండి, నీరు, అలాగే భోగ్యమైన పదార్థాలు, వస్త్రము ఏమిటి మన గోపికలకు? మన కృష్ణయ్యే. నందగోపాల, ఆ కృష్ణయ్యనే మాకు అనుగ్రహించే ఓ నందగోపాల. కృష్ణనై పెద్ద తందనీర్, కృష్ణయ్యను కన్న తండ్రి మీరే కదా. నాంగల్ పెరుంబడిప్పారీర్, మేము ఎలాంటి వాళ్ళమో తెలుసునా? ఉపాయం మాకెవరు అంటే కృష్ణయ్య. కృష్ణయ్యే మాకు ఉపాయం. కృష్ణయ్యను అనుభవించడంలోనే మాకు ఆనందం. కృష్ణయ్య దగ్గరకు వెళ్లి కృష్ణయ్యనే కోరతాము, కృష్ణయ్యకు కైంకర్యం చేయడమే కోరతాం తప్ప వేరేవేమీ కోరని వాళ్ళం. విషయాంతరాలు, ప్రయోజనాంతరాలు ఆశించని వాళ్ళం. కృష్ణయ్యతో ఉంటే చాలు అనుకునే వాళ్ళం. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఈ ఇంద్రియాలు ఎందుకున్నాయి? స్వామికి సమర్పించటానికిగా, స్వామికి కైంకర్యం చేయటానికిగా. అలాంటి వాళ్ళం మేము. నాంగల్ పెరుంబడి పారీర్, కనుక మాకు ఆ కృష్ణయ్యను మాకు అనుగ్రహించరా అని అడుగుతున్నారు మన గోదమ్మ గోష్ఠి నందగోపుణ్ణి. హితబుద్ధి పితాక్కల్ పాడే ఉండాగయ్యాలే పుగురుంగోళ్ ఎన్నానిరే. హితబుద్ధి పితాక్కల్. లోకంలో తండ్రి హితాన్ని చెబుతాడు. ఇది మంచి, ఇది చెడు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఆచరించాలి, ఇలా ఆచరించకూడదు. ఇదిగో ఈ దారిని వెళితే ఆనందంగా ఉంటావు, ఈ దారిని వెళితే కష్టపడతావు అని తండ్రి హితాన్ని చెప్పాలి, తల్లి ప్రియాన్ని చెప్పాలి. అలాగే నందగోపుడు హితాన్ని చెప్పేవాడనమాట
మన కృష్ణయ్యకి హితబుద్ధి పితాకల్ పాడే ఉండాగయ్యాలే, కనుక మీరే కదా కృష్ణకు హితాన్నంతా చెప్పేవారు, కనుక అలాంటి కృష్ణయ్యను మాతో కలపరా, మాకిచ్చి పంపించరా అని ప్రార్థించారు గోదా పిరాటి గోష్ఠి నందగోపుణ్ణి. పుగురుంగోల్, సరి ఈ పిల్లలు బాగా మాట్లాడుతున్నారు, కృష్ణయ్య అంటే ప్రాణం అనుకుంటా, సరే ఇద్దాం కృష్ణయ్యను అని నందగోపుడు అనుమతించాడు లోపలికి వెళ్ళమని. నందగోపుడు వెంటనే ఆనందంతో ఒక్కసారి మన నందగోపుడికి దండం సమర్పించి ఇంకో మంచం దగ్గరకు వెళ్లారు మన గోదా గోష్ఠి. కొంబనార్ ఇత్యాది నాంగల్ వరుందనయ్యుమన్నో నీ కాప్పదెన్కై. ఉదాహరణ, ఒక యుక్త వయసు ఉన్న కుమారుడు, బిడ్డ ఉన్నాడు, 25, 27 అలా వచ్చినాయి వాడికి వయసు. పెళ్లి జరిగింది, కళ్యాణం అయ్యింది. కళ్యాణం అయినాక కూడా అన్ని తల్లిగారు పట్టించుకుంటే ఎట్లా? కళ్యాణం కాకముందు తల్లిగారు చూసుకోవాలి ఒక కొడుకుని, కళ్యాణం అయిన తర్వాత ఇంకా తల్లియే చూడాలి అంటే ఎట్లా? ఇంకా తల్లే చూస్తే ఎట్లా? కోడలికి అప్పచెప్పాలి కొడుకు విషయాలన్నీ కూడా. అలాగే ఇప్పటి వరకు యశోదమ్మ కన్నన్ గురించి మీరు పట్టించుకున్నారు, మీరు రక్షిస్తూ ఉన్నారు కన్నన్ని. కన్నన్కి ఏమేం కావాలో మీరే అందజేశారు, కన్నన్కి అద్భుతంగా మీరే కైంకర్యం చేశారు. ఇక మేము వచ్చేసాం కదా, మాకు అందించండి కృష్ణయ్యని, అంతా ఇంకా మేమే చూసుకుంటాం. ఇప్పటి వరకు మేం లేం కాబట్టి మీరు చూసుకున్నారు, ఇక మేము వచ్చేసాం కదా కృష్ణయ్యను మేమే చూసుకుంటాం అని యశోదమ్మని ప్రార్థిస్తున్నారు మన గోదాదేవి. నీ కాప్పదెన్గై నారీనా ముత్తమా ఎన్నో పెண்களாய் பிறந்தார்க்கெல்லாம் தலையாக பிறந்தவளே. నారీనాం ఉత్తమా వధు అంటే స్త్రీలందరిలో కంటే కూడా ఉత్తమమైనది తాయార్లు. ఎన్ను పెண்களாய் பிறந்தார்க்கெல்லாம், కనుక ఈ ఆయర్ కులానికి అందరికీ కూడా నాయికామణి తలైవి ఎవరు అంటే మన యశోదమ్మ. కుల విలక్కే పెண்களாய் பிறந்தார்க்கெல்லாம் దృష్టియాన విలక్కే. ఒక దీపము తాను వెలుగుతూ ఉంటుంది, చుట్టుపక్కల చీకటినంతటిని పోగొట్టి కాంతినిస్తూ ఉంటుంది. ఉదాహరణ, కొండ గుహ. ఒక 40-50 ఏళ్ల నుంచి ఆ కొండ గుహలో ఒక దీపం వెలిగించేవాడే లేదు. ఒకరు ఒక దీపాన్ని వెలిగించారు కొండ గుహలో చీకటిలో. ఒక దీపం వెలిగించగానే ఆ చుట్టుపక్కల ప్రదేశంలో చీకటి ఉండదు. చీకటి అంటుందా ఇప్పటి వరకు నేను నివసిస్తున్నాను, నువ్వు దీపం వెలిగించగానే నేను పోవాలా అంటుందా చీకటి? దీపం పెట్టగానే చీకటి పోతుంది. అలాగే ఈ ఆయర్ కులానికే దీపం ఎవరు అంటే మన యశోదమ్మ. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏం కావాలో, వారికి ఏ ఆపద వచ్చినా వాళ్ళని ఎలా రక్షించాలో అవన్నీ చూసుకునే బాధ్యత ఎవరిది అంటే మన యశోదమ్మదే. దృష్టియాన విలక్కే, కేవలం దీపమేనా కాదు, మంగళకరమైన దీపం. మంగళాన్ని చేకూరుస్తుందట ఆయర్ కులానికే మన యశోదమ్మ. దీపం ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం. ఆత్మస్వరూపం మనం ఎలాంటి వాళ్ళం? స్వతంత్రులం కాదు, మనం దాసులం, శేషభూతులం, పారతంత్ర్యం కలిగిన వాళ్ళం. మనం ఎవరిని ఆశ్రయించాలి? పరమాత్మను ఆశ్రయించాలి. ఈ దీపం ఏం చేస్తుంది? తాను వెలుగుతూ ఉంటుంది, అందరికీ వెలుగునిస్తుంది. అలాగే యశోదమ్మ, ఓ గోపికలారా, మీరు సొత్తు, మీకు యజమాని ఎవరో తెలుసునా? కృష్ణయ్య అని మనల్ని, జీవాత్మలమైన మనల్ని, పరమాత్మైన కృష్ణయ్యను చేర్చేవారెవరు అంటే యశోదా పిరాటి ఆయర్ కులానికి. ఎంగళకు స్వామియాన వడే, కనుక మమ్మల్ని కృష్ణయ్యతో చేర్చేదానివి కాబట్టి మాకు స్వామిని నీవే. స్వామి నందగోపుడైతే నీవు స్వామిని. ఆమె పేరేమిటి? అసోదాయ్. అసోద అంటేనే ఆనందం. ఏమిటి ఆనందం? కన్నన్ని ఎంత అద్భుతంగా అనుభవించారు. ఎన్న నోన్బు నోత్తాల్కలో ఇవల్, ఏమి నోము నోచుకుందో, ఏమి భాగ్యవంతురాలో యశోదమ్మ అని దేవకీ పిరాటియే అనుకునేంత భాగ్యవంతురాలు యశోదమ్మ. ఒక్కసారి అక్కడ కన్నదంతే దేవకీ పిరాటి, కానీ పాలు తాగింది, నిద్రపోయింది, అల్లర చేష్టలు చేసేది, పాలు తాగేటప్పుడు దోపూచులాడేది అంతా ఎక్కడ మన కృష్ణయ్య అంటే యశోదమ్మ దగ్గరే. కనుక దేవకీ పిరాటి కూడా, కన్నా నిన్ను కన్నాని కానీ నీకు పాలు ఇవ్వలేకపోయాన్రా, ఆ భాగ్యం యశోద పిరాటికే లభించింది, ఏమి నోము నోచుకుందో అని దేవకీ పిరాటి కూడా కీర్తించేంత గొప్ప వైభవం ఎవరికి లభించింది అంటే మన యశోదమ్మకే.
కృష్ణయ్య 10 సంవత్సరాలు వేంచేసి ఉన్నాడు గోకులంలో. తర్వాత పుట్టిన ఊరు మధురకు వేంచేశాడు కన్న తల్లిదండ్రుల దగ్గరకు. మరి 10 సంవత్సరాలు పెంచిందే యశోదమ్మ ఏం చేసింది తర్వాత అంత కాలం అంతా కూడా అంటే, కృష్ణయ్య 10 సంవత్సరాలకి మధురకు వచ్చాడు. మధురకి రాగానే కుబ్జ యొక్క చందనాన్ని స్వీకరించాడు. చాకలివాడిని కొట్టి వాడి దగ్గర ఉండే పట్టు పీతాంబరాలను అలంకరించుకున్నాడు. తర్వాత మాలాకారుడి దగ్గరకు వెళ్లి మాలల్ని స్వీకరించాడు. కంసుడు ఆస్థానానికి వచ్చి చానర ముష్టికుల్ని సంహరించాడు. కువలయాపీడం ఏనుగుని సంహరించాడు. అంబట్టన్ మావటివాడిని సంహరించాడు. కంసుడినే సంహరించాడు. తర్వాత కారాగృహానికి వెళ్లి తల్లిదండ్రుల యొక్క ఆ సంఖ్యలను తొలగింప చేశాడు. తల్లిదండ్రుల పాలనలో ఉన్నాడు కృష్ణయ్య. తర్వాత చదువుకోలేదా అంటే, నా పాఠశాల గోశాలే అని చెప్పాడు కృష్ణయ్య. లేదు లేదు, చదువుకోవాలి కృష్ణ, అది ఆయర్ కులానికి తగ్గట్లుగా గోవుల్ని కాచావు, ఇప్పుడు నువ్వు క్షత్రియన్వి కనుక క్షత్రియ కులానికి తగ్గట్టుగా నువ్వు విద్యాభ్యాసము నేర్చుకోవాలి, గురుగారి దగ్గరకు వెళ్ళాలి, గురుకుల వాసం చెయ్యాలి అని దేవకీ వసుదేవులు సాందీపని ఆశ్రమం ఉజ్జయిన్ అవంతికాకి పంపించగానే 64 రోజుల పాటు 64 కళల్ని నేర్చుకున్నాడు. అక్కడే సుధాముడు పరిచయం అయినాడు మన కృష్ణయ్య. చివరిగా విద్య అంతా నేర్చుకున్న తర్వాత గురువు గారిని అడిగారు, గురువుగారు మీకేం కావాలి దక్షిణగా అంటే, మోక్షం అడగవచ్చును కదా పాపం. మోక్షం అడగకుండా కృష్ణయ్య మోక్ష ప్రదాత అని తెలుసును, కానీ ప్రయోజనాంతరం వేరేదేదో కోరారు. లోపలికి వెళ్లి భార్యని అడిగారు. భార్య, కృష్ణుడు పరాత్పరుడు అని చెప్పారు కదా, మన పోయిన బిడ్డను అడగండి అంది. అయ్యయ్యో పాపం సాందీపని అట్లానే వచ్చి పోయిన బిడ్డను కోరారు. కృష్ణయ్య బాధ అంతా ఇంత కాదు, నన్నే కోరవచ్చును కదా, మోక్షాన్ని కోరవచ్చును కదా, పోయిన బిడ్డను కోరారే అని బాధ కృష్ణయ్యకి. అయినా సరే ఆ పోయిన బిడ్డను తీసుకొచ్చి సాందీపనికి గురుదక్షిణగా కటాక్షించాడు మన కృష్ణయ్య. అక్కడ నుంచి మళ్ళీ కళ్యాణాలు జరుగుతూనే ఉన్నాయి. రుక్మిణి కళ్యాణం, సత్యభామ కళ్యాణం, జాంబవతి కళ్యాణం, ఇలా నరకాసుర వధ, 16,108 మంది స్త్రీలను కళ్యాణం చేసుకోవడం, గోమతి ద్వారకలో ఆనందంగా భార్యలతో వేంచేసి ఉండడం. పోనీ గోమతి ద్వారకలో ఉన్నాడా అంటే అక్కడనూ లేడు. సుధాముడు వేయించేశాడు, కుచేలుడు వేయించేశాడు, భేంట్ ద్వారక అక్కడకు వేయించేశాడు. అదంతా కాన్ఫరెన్స్ హాల్ లాంటిది అనమాట. మీటింగ్ హాల్ ఎలాగో అలా భేంట్ ద్వారక కాన్ఫరెన్స్ హాల్ అనమాట మన కృష్ణయ్యకు. గోమతి ద్వారక, మూల ద్వారక, ఠాకూర్ ద్వారకలో మన కృష్ణయ్యకి తిరునామం రణచోడ రాయ్ అని అద్భుతమైన తిరునామం. ఎవరైనా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారండి? మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ యుద్ధ భూమి నుంచి తప్పించుకున్నవాడా అని పేరు పెట్టుకున్నాడు. రణచోడ్ రాయ్ మన కృష్ణయ్య. కంస సంహారం అయిన తర్వాత కంసుడి యొక్క మామ జరాసంధుడు నా అల్లుడిని చంపేశాడు అన్న కోపం జరాసంధుడికి. ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చాడో మధురకు. 18వ సారి కాలయవనుడితో వచ్చాడు జరాసంధుడు. ఆ కాలయవనుడికి అనేక మంది సైన్యము. అయితే నారదుడు చెప్పగా విన్నాడు కాలయవనుడు. కృష్ణయ్య ఎలా ఉంటాడు అంటే, కస్తూరి తిలకం లలాట పటలే వక్షస్థలే కౌస్తుభం, చక్కగా నెమలి పింఛాన్ని ధరించి ఉంటాడు. నీలమేఘ తిరుమేనితో వేంచేసి ఉంటాడు. నుదుట మన నంబెరుమాల ధరిస్తాడే కస్తూరి, అలా కస్తూరి ధరించి ఉంటాడు. అలాగే మెళ్ళో అనేక మాలలు ధరించి ఉంటాడు. చేతిలో వేణువు ఉంటుంది. నవ్వుతూ ఉంటాడు. అందమైన కేశాలు కలిగినవాడు అని కృష్ణయ్యను వర్ణించారు నారద మహర్షి. ఆ వైభవం విన్నాడు కాలయవనుడు. సరే, జరాసంధుడు మళ్ళీ 18వ యుద్ధానికి వచ్చాడు. బలరాముడు 18వ కూడా యుద్ధం చేద్దాము అని చెప్పాడు కృష్ణయ్యతో. కృష్ణయ్య అన్నాడు కదా, ఇది ఇంటి యుద్ధం అన్నా, ఇంటి యుద్ధం కోసమని ఇంతమంది ప్రాణత్యాగం చెయ్యాలా? లేదు లేదు, నాకు ఇష్టం లేదు, పద వెళ్ళిపోదాం ద్వారకకి అన్నాడు బలరాముడితో కృష్ణయ్య. అయినా బలరాముడు, యుద్ధం నుంచి ఎవరైనా పారిపోతారా కృష్ణ? పారిపోయిన వారు పిరికి వారు అంటారు కృష్ణ. అయినా సరే లోకం నన్ను నిన్న అనుకున్నా పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను అని అక్కడ సముద్రుడి దగ్గర అనుమతిని తీసుకుని గోమతి ద్వారకలో పెద్ద భవంతులని నిర్మించాడు సముద్రుడి దగ్గర అనుమతి తీసుకుని. అలాగే రామచంద్రుడు కూడా సముద్రుడు ప్రసన్నమవ్వగా వారధిని కట్టాడు రామచంద్రుడు. మన కృష్ణయ్య కూడా సముద్రుడి దగ్గరే అనుమతి తీసుకోగా పెద్ద భవంతులనే ద్వారకని నిర్మించాడు మన కృష్ణయ్య. వెంటనే ఆ కాలయవనుడు కూడా కృష్ణయ్య వెళుతూ ఉంటే ఆ సౌందర్యం గుర్తొచ్చింది. దానికి తగ్గట్టుగా కాలయవనుడు, అదుగో కృష్ణయ్య వెళ్ళిపోతున్నాడు అని కృష్ణయ్య వెంట పడ్డాడు కాలయవనుడు. అలా పరిగెత్తగా కృష్ణయ్య వెనకాలే రాగా ఇక్ష్వాకు వంశంలో అవతరించిన ఒక రాజు.
ఆ రాజు ఒక కొండ గుహలో పడుకుని ఉన్నారు. ఎందుకని ఇన్ని సంవత్సరాలు పడుకుని? త్రేతాయుగం ఎక్కడ, ద్వాపర యుగం ఎక్కడ? త్రేతాయుగంలో ఉండే రాజు ద్వాపర యుగంలో కృష్ణయ్య పెరిగి పెద్దవాడైనాక కూడా ఉన్నాడు. దేవతలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇక్ష్వాకు వంశ రాజులే వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. అలా రక్షించగా, అసుల్ని సంహరించగా ఇంద్రుడిని అడిగాడు, నీకేం కావాలి అని. ఇంద్రుడు అడగగా, నేను అలసిపోయాను యుద్ధం చేసి చేసి, బాగా నేను నిద్రపోవాలి అన్నారు. ముచ్చుకుందుడు అనమాట. నిద్రపోవాలి అంటే ఆ కొండ గుహలో మీరు నిద్రపోండి అన్నారు ఇంద్రుడు. అయితే ఎవరైతే నాకు నిద్రాభంగాన్ని పరుస్తారో వాళ్ళు చచ్చిపోతారు అని ఒక శాపం కూడా ఉంది. ముచుకుందుడు ఆ కొండ గుహలో వచ్చి పడుకుని ఉన్నాడు. మన కృష్ణయ్యకు తెలుసు ఈ కథంతా కూడా. ముచుకుందుడి గుహలోకి వచ్చి చక్కగా ముచుకుందుడిని లేపేసి కృష్ణయ్య దాక్కున్నాడు వెనక్కి వెళ్ళి. ఈ ముచుకుందుడు కళ్ళు తెరిచే లోపు కాలయవనుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే ఆ అగ్నిజ్వాలలలో కాలయవనుడు భస్మం అయిపోయినాడు. మన కృష్ణయ్య అంటే యుద్ధం చేయడు. ఇలా చిలిపి చిలిపిగా ఏదో ఒకటి చేసి రాక్షసుని సంహరించేస్తాడు. పాపం రామచంద్రుడు అంటే అలా కాదు. వారం రోజుల పాటు యుద్ధము, 14,000 కరదూషణాదుల్ని పాపం బాణం ఎప్పుడు తీశాడో, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో, ఎప్పుడు వేసాడో, అంత వేగంగా కష్టపడి యుద్ధం చేసేవాడు రామచంద్రుడు. కానీ సునాయాసంగా సులభంగా రాక్షసులు ఎలా చనిపోతారో ఒక్క సెకండ్ ఆలోచించి చక్కగా అలవకుండా రాక్షస సంహారం చేసేవాడు మన కృష్ణయ్య. ముచుకుందుడు వెంటనే ముచుకుందుడిని అనుగ్రహించాడు మన కృష్ణయ్య. కాలయవనుడు మరణించాడు. వెంటనే గోమతి ద్వారకకు వేంచేశాడు. తర్వాత గోకుల వాసులు, నందగ్రామ వాసులు అంతా కూడా ద్వారకకే వేంచేశారు. ద్వారకలో అన్న వేంచేసి ఉండవచ్చును కదా మన కృష్ణయ్య, అక్కడ లేదు. ఇంద్రప్రస్థానానికి వేంచేశాడు. పాండవ దూతగా వెళ్ళాడు ద్రౌపది యొక్క కష్టాన్ని తీర్చడానికిగా. కొన్ని ఇంద్రప్రస్థంలో అన్న ఏమైనా వేంచేసి ఉన్నాడా అంటే కురుక్షేత్ర యుద్ధ సంగ్రామానికి వెళ్ళాడు. అక్కడ దగ్గరుండి అర్జునుడితో యుద్ధం చేయించాడు. భగవద్గీతను ఉపదేశం చేశాడు. పోనీ వెనక్కి ద్వారకకైనా వేంచేశాడా అంటే లేదు. మధురకు వేంచేశాడా అంటే లేదు. ఆయర్కులం గోకులానికి వేంచేశాడా, నందగ్రామానికి వేంచేశాడా, యశోదమ్మకు దగ్గరకు వేంచేశాడా అంటే లేదు. అలాగే ప్రాపాస తీర్థానికి వెళ్ళి జరన్ అనే వేటగాడు వేసిన బాణముతో ఇదే సందు అని హాయిగా వైకుంఠాన్ని అలంకరించాడు మన కృష్ణయ్య. యశోదమ్మ దగ్గరకు తిరిగి రానే రాలేదే, నందగోపుడు దగ్గరకు తిరిగి రానే రాలేదే మన కృష్ణయ్య. మరి యశోదమ్మ ఉన్నంత కాలం ఏం చేసింది అంటే, ఆ చిన్న కృష్ణయ్యనే ఊహించుకుంటూ, ఆ కృష్ణయ్య పాలు తాగే విధానాన్ని తలుచుకుంటూ మన యశోదమ్మ వాలు జడ, ఆ వాలు జడకి వాలుగా పువ్వులు ధరించేదట. ఎందుకని ఆమె కోసం కాదు, కృష్ణయ్య పాలు తాగేటప్పుడు ఆ పువ్వులు లాగుతూ ఉంటాడట. అందుగా పూలమాలను ధరించేదట, ఆభరణాలు ధరించేదట. ఆమె కోసమని కాదు. కృష్ణయ్య పాలు తాగేటప్పుడు కాసుం పిరప్పుం కలగలప్ప కైపేత్ అని అనుగ్రహించారు గోదాదేవి. ఆ ఆభరణాలను అల్లల్లాడిస్తూ ఆ శబ్దాన్ని వింటూ నవ్వుతూ పాలు తాగేవాడట మన కృష్ణయ్య. అదేవిధంగా యశోదమ్మ మంచి వస్త్రాన్ని ధరించేదట, మెత్తటి వస్త్రాన్ని. ఎవరి కోసం? ఆమె కోసం కాదు, కృష్ణయ్య కోసం. ఎందుకని? దోబూజులాడుతూ ఆ వస్త్రాన్ని తీసి అటు తీసి ఇటు తీసి పట్టుకుని అన్నలిప్పి ఆ వస్త్రాన్ని దోబూచులాడుతూ పాలు తాగేవాడట. కృష్ణయ్య కోసమే అన్ని చేసింది మన యశోదమ్మ. పెరుగు వేరే వాళ్ళతో చిలికించొచ్చును, కానీ కృష్ణయ్య కోసం తానే పెరుగు చిలికిందట. ఇవన్నీ యశోదమ్మ తిరిగి ప్రాణం విడిచేంత వరకు ఆ బాల కృష్ణ లీలలన్నిటినీ తలుచుకుంటూ అలాగే గోకులంలో వేంచేసి ఉందట యశోదమ్మ నందులు. తర్వాత స్వర్గస్థులైనారు యశోదా నందులు. అలా పెద్ద కృష్ణయ్య అంటే వాళ్ళకి తెలియదు. 5 లక్షల మంది గోపికలకు కానివ్వండి, యశోదా నందులకు కానివ్వండి, పెద్ద కృష్ణ భగవద్గీత ఉపదేశం చేసిన కృష్ణయ్య ఏమో మాకు తెలీదు. మా కృష్ణయ్య అంటే 10 సంవత్సరాల లోపు కృష్ణయ్యే మా కృష్ణయ్య అని ఆ కృష్ణ లీలల్ని తలుచుకుంటూ కాలాన్ని గడిపారు యశోదానందులు. అలాగే 5 లక్షల మంది గోపికలు. ఎన్న నోన్బు నోత్తాల్కలో ఏమి నోము నోచిందో యశోదమ్మ. ఎంత భాగ్యవంతురాలు యశోదమ్మ. లోకాలన్నిటినీ ఆత్మలన్నిటినీ కర్మల చేత కట్టేవాడైన ఆ కృష్ణయ్యనే రోటికి కట్టింది మన యశోదమ్మ. ఎంత అద్భుతమైన వైభవం కలిగినది యశోదమ్మ. ఒకానొక సమయంలో యశోదమ్మ పెరుగు చిలుకుతూ ఉన్నది. పెరుగు చిలుకుతూ ఉంటే కన్ననేమో కుండలు 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 వెన్నను అరగిస్తూనే ఉన్నాడు. ఎక్కడ అజీర్ణ వ్యాధి చేస్తుందో అని మన యశోదమ్మకి భయం. వెన్న అయిపోతుందని భయము లోటేమీ లేదు.
ఎక్కడ అజీర్ణం వస్తుందో కృష్ణయ్యకి అని భయం మన యశోదమ్మకి. మన కృష్ణయ్య అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు తన గురించి. పాపం యశోదమ్మే భయస్తురాలు కృష్ణయ్యకి ఏం జరుగుతుందా అని. కృష్ణయ్యకు వెన్న తిన్నప్పుడల్లా మన్ను తింటాడు, మన్ను తిన్నప్పుడల్లా వెన్న తింటాడు. ఎందుకని సైడ్ డిష్ అట, వెన్నకి మన్ను, మన్నుకి వెన్న. సైడ్ గా మనకు చెన్నై అటువైపు వెళితే చక్కగా ముందుగానే ఆ పప్పుచారు కలుపుకొని మిగతావన్నీ నంచుకుని తింటారు. అలాగే మన కృష్ణయ్య కూడా మన్ను తిన్నప్పుడల్లా వెన్న తింటాడు, వెన్న తిన్నప్పుడల్లా మన్ను తింటాడు. హయ్యంగ వీణం మన వేదాంత దేశి గారు అనుగ్రహించారు. ఎలాంటి వెన్న అంటే బాగా ఎక్కువ ఇష్టమట మన కృష్ణయ్యకు అంటే, పెరుగు చిలకగా 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 ప్రారంభంలో పల్చగా మంచి పరిమళంతో వెన్న వస్తుందే, ఆ వెన్నకు పేరు హయ్యంగ వీణం అని పేరు. ఆ అయ్యంగ వీణం అంటే కృష్ణయ్యకు ప్రాణమట, ఎక్కువ అది ఉంచుతుందట మన యశోదమ్మ దాచి. అలా పెరుగు చిలుకుతూ ఉండేది కృష్ణయ్య కోసమని. చిలుకుతూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఆ పెరుగు శబ్దం వినిపించగానే అడుగులు వేసుకుంటూ బుడిబుడి తల్లర్నడై నడవానో అడుగులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు యశోదమ్మ దగ్గరికి. అమ్మా అమ్మా ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు కృష్ణయ్య. పెరుగు చిలుకుతున్నాను కన్నా అంది యశోదమ్మ. అమ్మ మరి పెరుగు చిలుకుతూ ఉంటే లోపల శబ్దం వస్తోందేంటి అన్నాడు. క్షీరసాగర మదనం చేసిన వాడికే శబ్దాలు తెలియనట్టు పాపం అడుగుతున్నాడు. అక్కడ క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఎన్ని శబ్దాలు వచ్చినాయి? పాల శబ్దం వచ్చింది, వాసుకి మందరగిరి పర్వతానికి చుట్టి తింపడం వల్ల ఆ వాసుకి శబ్దం వస్తోంది, మందరగిరి శబ్దం వస్తోంది. వీటి వల్ల పాలు అటుపాలు ఇటురాగా, ఇటుపాలు అటురాగా ఆ పాల శబ్దం వినిపిస్తోంది. ఇన్ని శబ్దాలు వచ్చినాయి క్షీరసాగర మదనం చేసేటప్పుడు. చిలికిన వాడు మన స్వామి. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై అని గోదాదేవి అనుగ్రహించారు. అలా క్షీరసాగర మదనం చేసిన వాడికి శబ్దాలు ఏమొస్తాయో తెలియదట పెరుగు చిలుకుతూ ఉన్నప్పుడు. అమ్మ శబ్దం వస్తోంది, ఏం శబ్దం అమ్మా అన్నాడు కృష్ణయ్య. లోపల ఇద్దరు రాక్షసులు పోట్లాడుకుంటూ ఉన్నారు కన్నా అని చెప్పిందట యశోదమ్మ. అమ్మో రాక్షసులా అన్నట్ట. అందుకని నువ్వు దగ్గరికి రాకు, లోపలికి తొంగి తొంగి చూడకు, వాళ్ళని చూస్తే నువ్వు భయపడతావు, దూరంగా జరుగు అందట యశోదమ్మ కృష్ణయ్యని. అమ్మ ఒక్కసారి ఆ యుద్ధం చూస్తానే, ఆ యుద్ధం చూడాలనుందే, వాళ్ళు ఎలా పోట్లాడుకుంటున్నారు చూస్తానమ్మా అని అడుగుతున్నాడట కృష్ణయ్య. సరే భయపడతావు కన్నా అందట యశోదమ్మ. సరే అమ్మ నాకు ఆ రాక్షసుల్ని చూపించవా అన్నాడు కృష్ణయ్య. సరి కొంచెం ఆ కమ్మనైనా పరిమళమైన ఆ పల్చటి హయ్యంగ వీణాన్ని చేత్తో తీసుకుని, కన్నా ఈ రాక్షసులను మింగేస్తావా అన్నదట యశోదమ్మ. మింగేస్తానమ్మా అన్నాడట కృష్ణయ్య. నోరు తెరువు అనగాని ఈ హయ్యంగ వీణం నోట్లో వేసిందట. అమ్మ రాక్షసులు కాదే వెన్న ముద్ద హయ్యంగ వీణం అన్నట్టు మన కృష్ణయ్య. ఇలా ఎంత అద్భుతమైన గుణ చేష్టితలను అనుభవించింది యశోదమ్మ దగ్గరగా ఉండి. యశోదా అరివురాయ్. అలా ఇప్పుడు ఆ యశోదమ్మే ఆ కృష్ణయ్యను గోపికలకు ఇవ్వబోతోంది. యశోదాయ్ నందహ అంటే ఆనందం కలిగినవాడు. యశోద అంటే యశోద అంటే కూడా ఆనందం కలిగినది. ఎవరి విషయంలో? కృష్ణయ్య గుణ చేష్టితలను అనుభవించే విషయంలో. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు ఆనందంగా ఉంటారు అంటే, అసలు మనిషి అంటేనే కష్టం. కష్టం లేనివాడు అంటే ఎవరు లేరు. సుఖ దుఃఖ సుఖ. కష్టం అవ్వంగానే సుఖం వస్తుంది, సుఖం అవ్వంగానే కష్టం వస్తుంది. అప్పుడే కదా సుఖంగానే ఎప్పుడు ఉంటే భోగ్యంగా ఏముంటుంది? కష్టం వస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. అలాగే ఎప్పుడు సుఖంగా ఉంటే బాగోదు జీవితము, కష్టం వస్తేనే బాగుంటుంది అనమాట. అలాగే ఈ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అలా నవ్వుతూ ఉంటారే వాళ్ళు సంపద కలిగిన వారు అంటే. అలాగే యశోదమ్మ అంటే ఆనందం కలిగినది, నందుడు అంటే ఆనందం కలిగినవాడు. వీరిద్దరికి ఏమిటి ఆనందం? కృష్ణయ్యే ఆనందం. కృష్ణయ్య వెళ్ళిపోయినాక కూడా ఆ కృష్ణ చేష్టితలను అనుభవిస్తూ ఆనందంగానే ఉన్నారట యశోదానందులు. అందరూ అడుగుతూ ఉంటారు కొంతమంది, అంత ఇదేంటి కృష్ణయ్య, ఒక్కసారైనా వెనక్కి రావచ్చును కదా, ఇంత ప్రేమగా చూసిన నందగోపుల్ని అలా విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడేంటి కృష్ణయ్య అంటూ ఉంటారు పాపం తెలియని వాళ్ళు. రామావతారంలో 11,000 సంవత్సరాలు వేంచేసి ఉన్నాడు భూలోకంలో. కృష్ణయ్య 100 సంవత్సరాలకు పైగా అంటే 120 అంటారు, 100 సంవత్సరాలు అంటారు, 100 సంవత్సరాలు పైగా, 100 సంవత్సరాలు పైగా చాలా తక్కువ కాలమే వేంచేసి ఉన్నాడు భూలోకంలో. వచ్చిన సమయంలో
అన్ని పనులు చకచక చేసేసుకోవాలి. మళ్ళీ తిరిగి వెనక్కి వస్తే ఎట్లా నందగోపుడి దగ్గరకు, యశోదమ్మ దగ్గరకు? అలా ముందుకు వెళ్ళాలి, వైకుంఠాన్ని అలంకరించాలి. ఇదే కృష్ణ యొక్క అవతార రహస్యం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడమే అవతార ప్రయోజనం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ధర్మాన్ని స్థాపించటానికిగా, భాగవతుల విషయంలో ఎవరైతే అపచారపట్టారో వాళ్ళని సంహరించటానికిగా, భాగవతోత్తముల్ని రక్షించటానికిగా అవతరించే అవతారాలు ఈ రామ అవతారము, కృష్ణ అవతారం. మళ్ళీ వెనక్కి వస్తే ఎట్లా? ఇంకా ఎంత గొప్పవాడు మన కృష్ణయ్య అంటే, గోపికలు నంద యశోదలు విడిచిపెట్టేసి మొదలుకు వెళుతున్నాడు అక్రూరుడి యొక్క రథములో. ఆ రథం మీద కూర్చున్నప్పుడు కృష్ణయ్య గోపికలంతా కూడా కింద పడి దొర్లి ఏడుస్తూనే ఉన్నారు. అయినా ఒక్కసారి కూడా కృష్ణయ్య గోపికల వంక చూడలేదు. చూడకుండానే ముందుకే ముఖాన్ని ఉంచుకుని ముందు చూపుగానే అలా వెళ్ళిపోయాడు తప్ప మళ్ళీ తిరిగి గోపికల వంక చూడనే లేదట. ఎందుకని చూడలేదు కృష్ణయ్య? ఒక్కసారి తిరిగి చూస్తే ఆ బాధ చూసి తట్టుకోలేడు కృష్ణయ్య, ముందుకి వెళ్ళలేడు. ఒకవేళ తిరిగి చూస్తే గోపికల వంక, గోపికల బాధ ఇంకా రెట్టింపు అవుతుంది. అందుకని గోపికల వంక చూడకుండా తాను గోపికల్ని చూస్తే ఉండలేడు, బాధ ఎక్కువవుతుంది, రథం దిగాలనిపిస్తుంది, ముందుకి పాదం పడదు మధురకి, కానీ వచ్చిన కార్యం పూర్తి చెయ్యాలి. అందుకుగా అలా ముందుకు సాగాడు మన కృష్ణయ్య రథం మీద. తర్వాత కృష్ణయ్య పెరిగి పెద్దవాడైపోయిన తర్వాత ఒకానొక సమయంలో కురుక్షేత్రంలో సమంత పంచకము అని ప్రదేశము, అక్కడ పరశురాముడు కూడా క్షత్రియులందరినీ సంహరించి ఆ రక్తంతోనే తమ తండ్రికి పితృతర్పణం అదంతా చేశారు పరశురామాళ్వాన్. అంత గొప్పది సమంత పంచకం కురుక్షేత్ర ఆ ప్రదేశంలో. అయితే ఆ సమంత పంచకానికి ఒక రోజు వెళతారనమాట. సంవత్సరానికి ఒక రోజు పితృతర్పణాలు అవన్నీ చేయడానికి, అక్కడ ఉండే కుళంలో నీరాడటానికి అందరూ వెళుతూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. ఇటు నందగోపుడు, యశోదమ్మ, గోపికలంతా వచ్చారట ఆ సమంత పంచకానికి. కృష్ణయ్య పెద్దవాడైన తర్వాత మన కృష్ణయ్య వచ్చాడు, కృష్ణయ్య భార్యామణులు వచ్చారు, వసుదేవుడు, అదేవిధంగా దేవకి, బలరాముడు వీళ్ళంతా వచ్చారు, ద్రౌపది, అదేవిధంగా సుభద్ర వీళ్ళంతా వచ్చారు. మొదటిసారిగా కృష్ణయ్య వెళ్ళిన తర్వాత అంటే గోకులం నుంచి మధురకు మొదటిసారి అదే చూడడం కృష్ణయ్య పెరిగి పెద్ద అయిన తర్వాత. మధ్యలో కృష్ణయ్య చుట్టూత 5 లక్షల మంది గోపికలు. ఒక 5 నిమిషాలు గోపికలు మాట్లాడలేకపోయారు, కృష్ణయ్య మాట్లాడలేకపోయాడు. విరహం తర్వాత కలిసింది ఇదే మొదటిసారి కృష్ణయ్యను ఈ 5 లక్షల మంది గోపికలు. కృష్ణయ్య అన్నాడు, గోపికలారా, మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోయాను, మీకేమైనా బాధ కలిగిందా? నా మీద ఏమైనా కోపంగా ఉన్నదా? కోపం ఉంటే తిట్టేసేయండి, కొట్టేసేయండి అన్నట్ట కృష్ణయ్య. లేదు కన్నా, నువ్వు ఏమనుకుంటావో అదే చేస్తావు, నువ్వు చేసేదే ధర్మం, నువ్వు చెప్పేదే ధర్మం, నువ్వు ఏం చేసినా నీ ఆనందం కావాలి, మా ఆనందం మా దగ్గర ఉండడం. కానీ నీకు ఏది ఆనందంగా ఉంటే నువ్వు అదే ఆచరించాలి, నీవు ఆనందంగా ఉంటే మాకు ఆనందం. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు కృష్ణయ్య విషయంలో 5 లక్షల మంది గోపికలు. కృష్ణ ఆనందమే ప్రధానం. అలాగే జీవాత్మ స్వరూపమే అది కదా. మనం ఆనందపడటం కాదు కైంకర్యం చేసి, పెరుమాళ్ళ ముఖోల్లాసమే కైంకర్యం చేయాలి. పెరుమాళ్ళు మనము కైంకర్యం చేయగా ఆ కైంకర్యాన్ని స్వీకరించిన పెరుమాళ్ళ యొక్క ఆనందాన్ని చూసి మనం ఆనందపడాలి. అలాగే 5 లక్షల మంది గోపికలు ఒక్క మాట కూడా అనలేదట, మమ్మల్ని అందరినీ విడిచిపెట్టు వెళ్ళావు కన్నా అని ఒక్క మాట అనలా. నీ ఆనందమే మా ఆనందం కృష్ణ, నువ్వు ఆనందంగా ఉన్నావు కదా, అది చాలు, అదే మాకు ఆనందం అన్నారట 5 లక్షల మంది గోపికలు సమంత పంచకంలో. అలా అసోదాయ్ కృష్ణనుక్కుం పెண்களுக்கும் உள்ள சேர்த்திக்கு ఉగప్పుం అవళే. కనుక యశోదమ్మ ఈ ఆయర్ కులానికే ప్రబలి చెట్టు, ప్రబలి మొక్క. సముద్రం ఒడ్డున ఎన్ని పెద్ద చెట్లు ఉన్నా కూడా ఆ అలల తాకిడికి పడిపోతాయి. కానీ ఈ ప్రబల మొక్క ఎలా ఉంటుందట, ఆ సముద్ర అలలు వచ్చినప్పుడు ఆ మొక్క కిందకు వంగి ఉంటుందట. అల వెళ్ళిపోగానే మళ్ళీ ప్రబల చెట్టు చక్కగా విశాలంగా తన యొక్క ఆ ఆకులని ప్రకాశింప చేసుకుంటుందట.
కష్టం వచ్చినా కూడా మనం అలాగే ఉండాలి, సుఖం రాగానే మళ్ళీ ఉండాలి, ఆనందంగా ఉండాలి. అలాగే ఈ యశోద కూడా ఈ ఆయర్ కులానికే ప్రబలి మొక్క వంటిదట. ఎవరెవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏం కావాలన్నా అన్ని చూసుకునేది మన యశోదమ్మ. అలాగే சுவாமியானவளே அசோதாய் கிருஷ்ணனுக்கும் பெண்களுக்கும் உள்ள சேர்த்திக்கு உகப்பும் அவளே సజాతీయాగయ్యాలే నో వరియుమే అవల్. ఆమె స్త్రీ, సహజంగానే స్త్రీ యశోదమ్మ, అందులో ఆయర్ కులంలోనే అవతరించిన యశోదమ్మ కనుక స్త్రీల కష్టాలు స్త్రీలకే తెలుస్తాయి. కనుక యశోదమ్మ కూడా కృష్ణయ్య అంటే ప్రాణము, గోపికలకు కృష్ణయ్య అంటే ప్రాణం. కనుక ఈ గోపికల బాధ ఎవరికి తెలుస్తుంది? కృష్ణయ్య విడిచిపెట్టకుండా ఉండలేని స్థితి గోపికలతో పాటుగా యశోదమ్మ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె స్త్రీ, వీళ్ళు స్త్రీలు. ఆమెకు కృష్ణయ్య అంటే ప్రాణం, వీళ్ళకు కృష్ణయ్య అంటే ప్రాణం. కృష్ణ విరహ వేదనను తట్టుకోలేరు. కనుక యశోదమ్మ, మా బాధ నీకు తెలుసును కదా, నువ్వు సజాతి, మా ఆయర్ కులంలో అవతరించిన దానివి నీవు. ఉదాహరణ రుక్మిణి క్షత్రియ వర్ణంలో అవతరించారు, రుక్మిణి పిరాటి. ఆమెకు తెలీదు మా బాధ. ఆయర్ కులంలో అవతరించిన నీకు మాత్రమే మా బాధ తెలుస్తుంది, ఓ యశోదా అని పిలుస్తున్నారు. మన స్వామి ఎంత రామచంద్రుడిగా కృష్ణయ్యగా అవతరించినా ఆయన విజాతి, వేరే జాతి. ఆయన పరమాత్మ జాతి, మనమంతా కూడా జీవాత్మ జాతి. పరమాత్మ రామచంద్రుడిగా అవతరించిన, ఎంత పితృవాక్య పరిపాలకుడిగా దశరథుడు అడవికి వెళ్ళమంటే వెళ్ళాడు. ఈ కాలంలో పిల్లలు ఎవరైనా వెళతారా? సత్యవాక్య పరిపాలకుడు, సత్యమే మాట్లాడతాడు. ఈ కాలంలో అలా ఎవరైనా ఉన్నారా? అదే విధంగా సీతమ్మ ఒక్క స్త్రీనే భార్యగా భావించిన వాడు. ఈ కాలంలో చాలా కష్టము. ఒక బాణము, ఒక సీత, ఒకటే మాట. ఇది రామచంద్రుడు. ఈ కాలంలో అలా ఎవరైనా ఉంటారా? చాలా కష్టం. కృష్ణయ్య వలె ఉంటారా? చాలా కష్టం. ఆయనది విజాతి, అంటే ఆయనది పరమాత్మ జాతి, మనది జీవాత్మ జాతి. అలాగే యశోద అరివరాయ్, మా కష్టము నీకే తెలుస్తుంది అని యశోదమ్మని ప్రార్థిస్తున్నారు గోదాదేవి. అరివురాయ్, అరివురాయ్. అక్కడేమో మన గోదాదేవి నందగోపాల యజుందిరాయ్ మేలుకోమన్నారు, ఇక్కడ యశోద అరివురాయ్ అంటున్నారు. ఇందాకే చెప్పుకున్నాం ప్రతిపదార్థంలో యజుందిరాయ్ అంటే నందగోపుడు లేస్తేనే పని అవుతుంది, కానీ ఇక్కడ యశోదమ్మ లేవక్కర్ల, మంచం మీదే పడుకుని కంటి సైగ చేస్తే చాలు పనులన్నీ పూర్తయిపోతాయట. ఆ రివురాయ్ అని ప్రార్థిస్తున్నారు యశోదమ్మ, ప్రార్థిస్తున్నారు మన గోదాగోష్ఠి. నీ అరింద వందు ఎంగలకు ఒక కురయుండో, నీ కావలాగా అమయం ఎన్గై. నువ్వు రక్షవి, కావలుగా వేంచేసి ఉన్నావు మా కృష్ణయ్యకు, కనుక కొరతే లేదు. ఆయుర్కులంలో నువ్వు అవతరించావు, ఇక మాకు కృష్ణయ్యను అనుగ్రహించవా, కటాక్షించవా అని ప్రార్థించారు గోదాగోష్ఠి యశోదమ్మని. యశోదమ్మ ఆజ్ఞ ఇచ్చింది, సరే మీతో పంపిస్తాను కృష్ణయ్యని అని. అలాగే ఆచార్యులు, ఉదాహరణ నందగోపుడు ఆచార్యులైతే ఆ ఆచార్యులు మనకి ఏం అనుగ్రహిస్తారు? మంత్రాన్ని అనుగ్రహిస్తారు. నందగోపుడు ఆచార్య పురుషకారంగా కണ്ണన్ని ఆశ్రయించడం, తర్వాత ఆచార్యని ఆశ్రయించగానే మనకేం లభిస్తుంది? మంత్రం లభిస్తుంది. ఆ మంత్రం పరమాత్మను మనకు అందజేస్తుంది. పరమాత్మను మనల్ని కలిపేదెవరు? ఆ మంత్రమే. అలాగే నందగోపుడు అంటే ఆచార్యులు, మంత్రము అంటే యశోదమ్మ. ఆచార్యులు రక్షే పెరుమాళ్ళకి, మంత్రము రక్షే పెరుమాళ్ళకి. అలా నందగోపుడు రక్ష, యశోదమ్మ రక్ష మన కృష్ణయ్యకి. అవள் అనుమతి పండిన మాత్రத்திலே, మాత్రతోడే కృష్ణనే ఉళ్ళే పుక్కు యశుపుక్కిరార్గల్. అలాగే విజాతి, కృష్ణయ్య వేరే జాతి, మనది వేరే జాతి. ఎంత రామచంద్రుడిగా అవతరించినా లాభం లేకపోయినా మనం ఉజ్జీవించలేదు. కృష్ణయ్యగా అవతరించి ఎంత భగవద్గీతను అనుగ్రహించినా మనం ఉజ్జీవించలేదు. బాధపడ్డాడు పరమాత్మ. మనలాంటి జీవాత్మల్ని భూలోకంలో అవతరింపచేసి దిద్దుపాటు చెయ్యాలి అనుకున్నాడు. నేను ఎంత ఉపదేశం చేసినా దిద్దుపాటు అవ్వలేదు, సరే వాళ్ళలాంటి వాళ్ళని, జీవాత్మల లాంటి వాళ్ళని భూలోకంలో అవతరింపచేసి దిద్దుపాటు చేద్దాం అనుకున్నాడు. ఆళ్వారాదుల్ని అవతరింపచేశాడు. 4000 దివ్య ప్రబంధాలు అనుగ్రహించారు ఆళ్వారాదులు. పూర్వాచార్యుల్ని అవతరింపచేశాడు. వ్యాఖ్యానాలని అనుగ్రహించారు. ఎంతో మందిని దిద్దుపాటు చేశారు ఆళ్వార్లు. ఊరు నాడు ములగుం మొత్తం లోకాన్ని దేశాన్ని తమవలే చేసిన వారు నమ్మాళ్వార్లు.
అలాగే మణిమండప మార్గదాయి భగవద్ రామానుజుల వారు ఎంతమందికి మోక్షాన్ని అనుగ్రహించారు. భగవద్ రామానుజుల వారు అధికారముండేల్ అరంగరిరంగారో అధికారమిల్లాదార్ కన్నో ఎతిరాసాని ఇరుంగ వేండువదు నీయం అధికారిகளுக்கே ఇరంగిల్ ఎన్ செய்வோம் యామని స్వామి మణవాళ మామునిகள் అద్భుతంగా అనుగ్రహించారు ఆర్తి ప్రబంధంలో. అధికారం కలిగిన వాళ్ళనే రక్షించేవాడు అనుగ్రహించేవాడు పరమాత్మ అయితే, అధికారం లేని వాళ్ళని కూడా అధికారాన్ని కలిగింపచేసి ఉజ్జీవింపచేసి ఉపదేశాలతో మనల్ని రక్షించి అనుగ్రహించి మనకి మోక్షాన్ని అనుగ్రహించేవారెవరు అంటే భగవద్ రామానుజుల వారు. కనుక వీరంతా మన జాతి, పరమాత్మది వేరే జాతి, పరమాత్మ జాతి, మనదంతా జీవాత్మ జాతి. ఉదాహరణ, వేటగాడు ఉన్నాడు, వేటగాడి దగ్గర ఒక పులి ఉందనుకోండి, లేడి రాగలదా? రాలేదు. కుందేలు రాగలదా? రాలేదు. అదే వేటగాడి దగ్గర ఒక లేడి ఉందనుకోండి, చుట్టుపక్కల లేడులన్నీ మా లేడే ఉందిగా అని పరిగెత్తుకుంటూ వస్తాయి. అలాగే పరమాత్మ తనకు తాను చూపించుకున్నాడు. ఇప్పటి వరకు మనం ఎవరం వెళ్ళలేదు. మనలాంటి వాళ్ళని ఆళ్వారాదుల్ని అవతరింపజేశాడు, మనం దగ్గరకు వెళ్ళామట. అలా అద్భుతంగా அறிவுராய் యశోదమ్మను మేల్కొల్పగానే ఆమె అనుమతి ఇచ్చారు. அவள் అనుమతి పండిన మాత్రతోడే కృష్ణனை உள்ளே புக்கி புக்கிறார்கள். ఆమె అనుమతి ఇవ్వగానే లోపలికి వెళ్లారు 5 లక్షల మంది గోష్ఠి గోదాదేవి కృష్ణను మేల్కొల్పటానికి. అంబరమిత్యాది పరతంత్ర నిన్ను కన్నజువు సొల్లవున్నాదు. ముందే కనుక కృష్ణను లేపితే కొంట పిల్లాడు ఏమనేవాడట, నేను మా నాన్నగారికి అమ్మగారికి పరతంత్రుణ్ణి, వాళ్ళు మాట్లాడమంటే మీతో మాట్లాడతా, వాళ్ళు వద్దు అన్నారనుకోండి నేను మీ వంక చూడను, నేను మీతో మాట్లాడను. కళ్యాణం అంటున్నారు మీరు, నేను కళ్యాణం చేసుకోను, మా అమ్మగారు నాన్నగారి అనుమతి లేకుండా అసలు మీతోనే రాను అంటట మన కృష్ణయ్య. పెద్ద ఏకపత్ని వ్రతుల్లాగా మన కృష్ణయ్య. రామచంద్రుడు అంతే కదా, రామచంద్రుడు నిజంగానే అలాంటి వాడు. రామచంద్రుడు శివధనుసును విరిచాడు, నేరుగా పిరాటి మాలను వేయటానికిగా రామచంద్రుడి దగ్గరకు వేయించేస్తే పిరాటి లక్ష్మీదేవి గారే మాల వేయబోతూ ఉంటే మన రామచంద్రుడు ఏదో ధనస్సును విరవమంటే విరిచాను, కానీ కళ్యాణము అంటే మా నాన్నగారు అమ్మగారు రావాలి అన్నాడు రామచంద్రుడు. వెంటనే వాళ్ళందరూ మిథిలకు రాగానే వారందరి పురుషకారంగా రామచంద్రుడు సీతమ్మని కళ్యాణం చేసుకున్నాడు. అది రామచంద్రుడు, ఆయన నిజమైన స్వరూపమే అది. కానీ మన కృష్ణయ్యో మీతో మాట్లాడాలన్నా, మీ వంక చూడాలన్నా, మిమ్మల్ని కళ్యాణం చేసుకోవాలన్నా మా నాన్నగారు అమ్మగారు అనుమతి కావాలి అంటట. అందుకని ముందుగానే మన గోదాదేవి ఎంత గొప్ప వైభవము అంటే కృష్ణయ్యను మనసు ఎరిగి ఇలాంటి వాడు ఇలాగే మాట్లాడతాడు అని ముందుగా నందగోపుడు యశోదమ్మని మేల్కొలిపారు మన సుడి కొడుత నాచ్యార్. భరతుడు నేరుగా వచ్చాడు రామచంద్రుడి దగ్గరకు. అన్నా నువ్వు అయోధ్యకు రావా, నేను నీ వాడిని, నీ దాసుడిని, రాజ్యం నీ సొత్తు, రాజ్యం ఎలా నీ సొత్తో నేను నీ సొత్తుని అని నేరుగా వచ్చి ప్రార్థించేశాడు రామచంద్రుడిని భరతుడు. ఏమిచ్చి పంపించాడు? వచ్చాడా? పాదుకల్ని ఇచ్చి పంపించాడు. కనుక మన గోదాదేవి చాలా తెలివైనది. కనుక నేరుగా మొదటి పాసురం నుంచి 28వ పాసురాల వరకు పరై 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 అన్న వాయిద్యం ఇస్తాడు, పరై అన్న వాయిద్యం ఇస్తాడు అని ప్రార్థించింది. పరై అంటే కైంకర్యం, ముందే చెప్పేస్తే ఒకటి అడిగితే ఇంకోటి ఇచ్చేవాడు స్వామి, కానీ పరై కావాలి అని ప్రార్థించింది. తర్వాత కైంకర్యాన్ని ప్రార్థించింది. కనుక గోదాదేవికి స్వామి హృదయం ఏంటో బాగా తెలుసును. కనుక సీతమ్మ పాపం లక్ష్మీదేవి గారు ఆమె చాలా అమాయకురాలు, కనుక మెళ్ళో మాల వేయడానికి వెళ్లారు. కానీ మన గోదాదేవి అలా కాదు, ముందుగా అక్కడ సీతమ్మ దశరథుడు కౌసల్య అనుమతి తీసుకుని మెళ్ళో మాల వేస్తే వేయించుకునేవాడు రామచంద్రుడు. మన గోదమ్మలా కాదు, సీతమ్మ పాపం అమాయకురాలు. కానీ సీతమ్మో మన గోదమ్మో అలా కాదు, ముందుగా నందగోపుడు యశోదమ్మను చెప్పి వాళ్ళను ప్రార్థించి వారి అనుమతిని తీసుకుని కృష్ణయ్యను మేల్కొల్పడానికి వచ్చారనమాట. తెలివైన గోదాదేవి మనమ్మ. అవಳು అనుమతి కొండో. అప్పుడు మన గోదాదేవి వాళ్ళందరూ అనుమతి ఇచ్చారు, కృష్ణ నువ్వు మేల్కుంటే చాలు అన్నారు గోదాదేవి. అనన్య ప్రయోజన రాయి వందార్కు ముఖం కొడుక్క ఉన్నాదో. ఓ ప్రయోజనాంతర పరుల్ని అనుగ్రహిస్తావన్నమాట. ప్రయోజనాంతర పరులు అంటే స్వామి దగ్గరకు వచ్చి స్వామిని కోరకుండా వేరేవి కోరే వాళ్లను ప్రయోజనాంతర పరులు అంటారు. అనన్య ప్రయోజనులు అంటే స్వామి దగ్గరకు వెళ్లి స్వామినే కోరే వాళ్లను అనన్య ప్రయోజనులు అంటారు. ముఖం కొడుక్క ఉన్నాదో. ఓ మేము అనన్య ప్రయోజనం కన్నా నీ దగ్గరకు వచ్చి నిన్నే కోరేవాళ్ళం, అలాంటి మమ్మల్ని అనుగ్రహించవేం, మేం మేల్కొలిపితే లేవవేం, అదే పురుషుల్ని రక్షిస్తావా ఏమిటి?
స్త్రీలను రక్షించవా? ఆంగళం ప్రయోజనాంతర పరర్కో కార్యం చెయ్యలావదు. ఓ పురుషులనైతే రక్షిస్తావు, ప్రయోజనాంతర పరులు దేవతలనైతే రక్షిస్తావు, అనన్య ప్రయోజనమైన మమ్మల్ని రక్షించవు, స్త్రీలమైన మమ్మల్ని అనుగ్రహించవా అంటున్నారు. దేవర్గళకు కుడి ఇరుపై కొడుతని ఎంగల్ కుడి ఇరుపై అజిక్కవోర్ పార్తదు. దేవతల కోసమని ఓంగి ఉలగళంద ఉత్తమన్. ఎలాంటి వాడు ఏం చేస్తున్నాడు? అంబర మూడరుత్తు ఓంగి ఉలగళంద. కృష్ణయ్య మేలుకొలుపుతున్నారు. కృష్ణయ్య అని చెప్పి త్రివిక్రమ నాయనార్ వైభవం చెప్తున్నారు. ఏమిటి అంటే ఆ త్రివిక్రముడే కృష్ణయ్య, కృష్ణయ్యే త్రివిక్రముడు. కృష్ణయ్య ఊరిని అనుగ్రహించాడు, త్రివిక్రముడు లోకాన్ని అనుగ్రహించాడు. అంబర మూడరుత్తు ఓంగి. ఇంతకీ ఎందుకు పొట్టి బ్రహ్మచారి వచ్చాడు? ఎందుకు యాచకుడిగా వచ్చాడు? ఇచ్చేవాడి చేయి కింద ఉన్నదెందుకు? పుచ్చుకునేవాడిలా ఉందెందుకు? శ్రీయపతి లక్ష్మీ భర్త అయి ఉండగా ఆయన యాచకుడిగా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఇంద్రుడు గురించి. ఇంద్రుడు యజమాని, రాజు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఈ 3 లోకాలకి అధిపతి ఇంద్రుడు. పాపం ఈ 3 లోకాలను ఇదిగో నువ్వు చూసుకో అని ఆ 3 లోకాలను ఇంద్రుడికి అప్పచెప్పిన వాడెవరు? మనస్వామే. అలాంటి మనస్వామే ఇంద్రుడు బోర్న ఏడవగా లోకాలన్నీ కొలిచాడు. ఇది నాది అనొచ్చును కదా, అనల. లోకాలన్నీ కొలిచాడు, యాచకుడిగా వెళ్ళాడు, అందరినీ ప్రార్థించాడు. కూరత్తాళ్వాన్ అతిమానుషస్తవంలో అనుగ్రహించారు. కన్నా స్వామి, నీ సొత్తు అయి ఉండగా నీవే బిచ్చమెత్తడానికి వెళ్ళావే. త్వం నిర్మిత జఠరఘ. నీ లోకాలు ఇవన్నీ కూడా నీ సంపద. ఇది నీ సంపదే, నువ్వే యాచించటానికి వెళ్ళావా? ఏం అఘటిత ఘటన సామర్థ్యం స్వామి నీది, ఎంత అతిమానుషము అని కూరత్తాళ్వాన్ అతిమానుషస్తవంలో అన్నారు. అలాగే లోకాలన్నీ కొలిచాడు. నా సొత్తు నా సొత్తు అని కొలుచుకున్నాడు. అప్పుడు మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం? స్వామి కొలిచేటప్పుడు మనకు తెలియలేదా ఏమిటి అంటే, ఉరంగువారై తజవు కడవ ఉనక్కు ఉనరందు వంద వర్గలై తజువులాగాదో. చంటి బిడ్డ పడుకుని ఉన్నది. పడుకుని ఉంటే తల్లి ఏం చేస్తుంది? సరి బిడ్డ నిద్రపోతోంది కదా అని తల్లి చుట్టుపక్కల పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటుంది. పూర్తి చేసుకునేటప్పుడు సరే నిద్రపోయింది కదా, మనం బిడ్డ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు, పనులన్నీ అయినాక బిడ్డ దగ్గరకు వెళదాంలే అనుకుంటుందా తల్లి? కాదు కాదు. ఏ పని చేస్తున్నా ఒక్కసారి బిడ్డ దగ్గరకు వచ్చి బిడ్డ యొక్క వస్త్రం సరిగ్గా ఉందా, దుప్పటి సరిగ్గా ఉందా, కాళ్ళు సరిగ్గా పెట్టిందా, క్రిమికీటకాదులు ఏం దగ్గరకు రావట్లేదు కదా, ఏం భయపడట్లేదు కదా, నిద్రపోతోంది కదా అని ఆ బిడ్డను ఒక్కసారి పొట్ట మీద చూసుకుంటుంది, ఇలా తరిమి చూసుకుంటుంది, జుట్టు దగ్గర తరిమి చూసుకుంటూ ఉంటుంది, వెనకాల వీపు దగ్గర అలా స్పర్శ చేసి అలా జోక్ కొట్టి ఒకసారి అలా హక్ చేసుకుని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుని ఇలా చేస్తూ మళ్ళీ తన పనులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. బిడ్డకు తెలుసా ఇవన్నీ? తల్లి నన్ను దగ్గరగా తీసుకుంటోంది, తల్లి నన్ను రక్షిస్తోంది, ఏ కీటకాదులు నా దగ్గరకు రాకుండా జాగ్రత్తగా అమ్మ చూసుకుంటోందని బిడ్డకు తెలుసా? బిడ్డకు తెలియదు, కానీ తల్లికి తెలుసునే. అలాగే లోకాలన్నీ కొలిచేటప్పుడు మనం నిద్రావస్థలో ఉన్నామట, కానీ పరమాత్మ మాత్రం మనల్ని మర్చిపోకుండా లోకాలన్నీ కొలిచేటప్పుడు ప్రతి ఒక్కరి చేతన అచేతనాల మీద పాదాన్ని పెట్టి నా సొత్తు అని కొలుచుకున్నట్ట. కానీ ఇప్పుడు మనం ఏమంటాం? నా శిరస్సు మీద ఏమైనా పాదం పెట్టాడా ఏమిటి? ఆ కాలంలో స్వామి నన్ను మర్చిపోయాడు అనుకుంటూ ఉంటాం. కానీ కాదు. ఆ బిడ్డను ఎలా అయితే తల్లి రక్షిస్తూ ఉందో, రక్షిస్తున్న సంగతి బిడ్డకి ఎలా తెలియట్లేదో అలా ఆ కాలంలో మనకి తెలియలేదు. అలాగే నమ్మాళ్వార్లు కూడా తిరువాయుముజి దివ్య ప్రబంధంలో నిన్ సెమ్మాపాద పర్పు తలైసేత్తు అమ్మా వేండువదు ఇదే. అమ్మా ఓ స్వామి, దాసుడి యొక్క శిరస్సు మీద నీ పాదం పెట్టు చాలు, నేను ఇంకా ఏమి అడగను అన్నారు మన నమ్మాళ్వార్లు. అలాగే ఆళవందార్లు కూడా కదా పునఃసంక రథాంక కల్పక ధ్వజారవింద్రాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మధీయమూర్తం నం అలంకరిష్యతి అని స్తోత్ర రత్నంలో స్వామి ఆళవందార్లు కూడా స్వామి నీ తిరువడిని నా శిరస్సు మీద పెట్టవా కదా, ఎప్పుడో కదా అలా పెట్టేది అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆడవందార్లు కూడా తమ తిరువడిని పెట్టమని, పెరుమాళ్ళ తిరువడిని పెట్టమని తన తిరుముడి మీద అలా ఆళవందార్లు ప్రార్థించినట్లుగా, నమ్మాళ్వార్లు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించలేదు పెరుమాళ్ళ తిరువడిని పెట్టమని, అయినా స్వామి పెట్టాడు. అలా మన గోదాదేవి కొంబనార్కెల్లాం కొజుందే కులవిలక్కే ఎంబెరుమాటి యశోద అరివురాయ్ అంబర మూడరుత్తు ఓంగి ఉలగలందా అని కీర్తించింది. మన కృష్ణయ్యను మేల్కొలిపింది. ఉంబర్ గోమానే దేవతలకు స్వామి అని కీర్తిస్తోంది గోదాదేవి.
అయినా సరే మన కృష్ణయ్య మేల్కోలేదు. నంబి మూర్త పిరానై ఎజుప్పినమ్మై ఎజుప్పెత్తెలర్గల్. సరి పక్కన పరమ విలక్షణమైన భాగవతోత్తముడైన ప్రపన్నుడు నంబిమూర్త పిరానైన బలరాముడి ఉండగా నన్ను లేపుతున్నారే అనుకున్నట్లుగా పడుకున్నట్ట మన కృష్ణయ్య. ఎన్ను కిడక్కిరానెన్ను పార్తు అవனை ఎషుప్పుక్కిరార్గల్. ఇప్పుడు ఎవరిని మేల్కొలుపుతున్నారు? బలరాముడిని, నంబిమూర్త పిరాన్ని మేల్కొలుపుతున్నారు. ఎలాంటి నంబిమూర్త పిరాన్? సెంపొన్ కజలడి ఇత్యాది పొర్కాల్ పొలియవిట్టు పిరంద సీమానే యశుందిరాయ్. ఎలాంటి నంబిమూర్త పిరాన్ బలరాముడు అంటే సెంపొన్ కజలడి, ఎర్రనైన, పొన్ బంగారమైన, కజల్ ఆ కంకణాన్ని ధరించిన బలరామ మేలుకో అంటున్నారు మన సుడిక్కుడు నాచ్యార్. సెంపొన్ కజల్ ఇత్యాది పొర్కాల్ పొలియవిట్టు పిరంద సీమానే. సీమానే అంటే సంపద కలిగిన వాడా. ఏంటి సంపద ఇక్కడ? ఆనాడు దేవకీ గర్భంలో, అష్టమ గర్భంలో కృష్ణయ్య అవతరించాడు. ముందు 6 గర్భంలో పుట్టిన పిల్లలందరినీ కూడా కంసుడు సంహరించేశాడు. ఇప్పుడు 7వ స్థానంగా బలరాముడు అవతరించబోతున్నాడు. ఆ బలరాముడు సప్తమ గర్భము లోపల వేయించేసి ఉండడము చేతనే అష్టమ గర్భంలో కృష్ణయ్య మాకు లభించేడు అన్న ఆనందంతో దేవకి వసుదేవులు కంకణాన్ని, బంగారు కంకణాన్ని తొడిగారట బలరాముడి యొక్క తిరువడికి, పాదానికి. అలా కృష్ణయ్య మాకు లభించేడు అంటే కారకులు ఎవరు? బలరామ. నీ అనుగ్రహంతోనే కృష్ణయ్య మాకు లభించాడు. పొలియవిట్టు పిరంద, పొలియవిట్టు బలరాముడి వల్లే కృష్ణయ్య మనకు లభించాడు. అంటే కృష్ణయ్య లభించడానికి కారకులెవరు? నంబిమూర్త పిరాన్ బలరాముడు, పొలియవిట్టు. అలాగే నాంది అన్నమాట బలరాముడు వెంచేయడం కృష్ణయ్య అవతారానికి. అలాగే ఆళ్వారాదులలో, ముదలాళ్వార్లలో పొయ్గై ఆళ్వార్లు నాంది పలికారు. మొదటిగా కాంచీపురంలో పొయ్గై ఆళ్వార్లు అవతరించారు. వారు అవతరించగానే తిరుక్కడల్ మల్లైలో పూదత్తాళ్వార్లు అవతరించారు. పూదత్తాళ్వారు అవతరించగానే మైలాపూర్లో పేయాళ్వార్లు అవతరించారు. తిరుమడిసై అనే దివ్యదేశంలో తిరుమడిసై ఆళ్వార్లు అవతరించారు. తిరుక్కూరుగురులో నమ్మాళ్వార్లు అవతరించారు. తిరువంజిక్కలలో కులశేఖర పెరుమాళ్ళు అవతరించారు. శ్రీవిల్లిపుత్తూరులో సుడికొడుత్త నాచ్యార్ పెరియాళ్వార్లు అవతరించారు. తిరుమన్నంగుడిలో తొండడిపొడి ఆళ్వార్లు అవతరించారు. ఉరైయూరులో తిరుప్పాన్ ఆళ్వార్లు అవతరించారు. తిరుకురైలూరులో తిరుమంగయ్య ఆళ్వారు అవతరించారు. ఇంతమంది ఆళ్వార్లు అవతరించడానికిగా ముందు నాంది పలికిన ఆళ్వార్లెవరు? పొయ్గై ఆళ్వార్లు. అలాగే పొయ్గై ఆళ్వార్ మొదలు తిరువందాది దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. అలా తర్వాత 23 దివ్య ప్రబంధాలు అవతరించినాయి. కనుక 23 దివ్య ప్రబంధాలకి నాంది ఏమిటి అంటే మొదలు తిరువందాది అనే దివ్య ప్రబంధం. అలాగే బలరాముడు వల్లే మన కన్నన్ మనకు లభించాడు. అలాగే పూర్వాచార్యులు మొదటి వారు నాథమునులు. వీరు వీరనారాయణపురం కాట్టుమన్నార్ కోయిల్లో అవతరించారు. నాథమునులు అవతరించడం వల్లే తర్వాత ఉయ్యకొండార్లు, మణక్కాల్ నంబి, ఆళవందార్లు, పెరియ నంబి, ఎంబెరుమానార్, ఎంబార్, పరాశర భట్టర్, நஞ்சியர், நம்பிள்ளை, பெரியவாச்சான் பிள்ளை, வடக்கு திருவீதி பிள்ளை, పిల్లై లోకాచార్యర్, తిరువాయిముజి పిల్లై, స్వామి మణవాడ మామునిగల్. వీరంతా అవతరించడానికి ముందు నాంది పలికిన వారెవరు? నాథమునులు. ఇలా నిన్ను పార్తు పొలియవిట్టు పిరంద సీమానే. అలాగే కృష్ణయ్య లభించడానికి ముందు నాందిగా ఎవరు అవతరించబోతున్నారు? బలరాముడు. అలా కృష్ణయ్య మాకు లభించాడు అంటే ఇదిగో సెల్వ సీమాంతుడైన బలరామన్ నంబిమూర్త పిరాన్ అనుగ్రహంతో అవన్ పారతంత్రితాలే కట్టికొండు కిడక్కం. కనుక బలరాముడు కన్నాలే అంటే లేస్తాట, కూర్చో అంటే కూర్చుంటాట. బలరాముడు లేనప్పుడు దూరత చేస్తాడని చేస్తాట. బలరాముడు ఉంటే బుద్ధిమంతుడుగా ఉంటాట మన కృష్ణయ్య. ఇవన్ ఆత్తామయ్యాలే కట్టి కొడుక్కెడక్క వెన్గై అన్న తమ్ముడు, జీవాత్మ పరమాత్మ. బలరాముడు అంటే కృష్ణయ్యకు ప్రాణం, కృష్ణయ్య అంటే బలరాముడికి ప్రాణం. అలా జీవాత్మ అంటే పరమాత్మకు, పరమాత్మ అంటే జీవాత్మకి. నవవిధ సంబంధాలు పరమాత్మకి, జీవాత్మకి. మనము పరమాత్మ సంబంధం పెంచుకోవాలన్నా మన వల్ల కాదు. పరమాత్మ మన సంబంధం పెంచుకోవాలని పరమాత్మ అనుకున్నా పరమాత్మ వల్ల కూడా కాదు. అకారము మకారము ప్రణవంలోనే ఉన్నాయి. అలా బలరాముడు జీవాత్మ, పరమాత్మ మన కృష్ణయ్య. అలా కట్టికొండు కిడక్కై మెన్గై సందేశై సందేశామ మధురై ప్రేమ గర్భైరగర్వితై రామేణ ఆశ్వాసత గోప్య
హరితా హృతశ్చేతసః. విష్ణు పురాణంలో శ్లోకం. నంబిముత్తప్పిరాన్ బలరాముడు ఎవరికి చెప్తున్నాడట కృష్ణ వైభవాన్ని? గోపికలందరికీ చెప్తున్నట్ట కృష్ణ వైభవాన్ని, కృష్ణ సందేశాన్ని. ఎలా చెప్తున్నట్ట? ఇదిగో నాకు మాత్రమే తెలుసు కృష్ణ వైభవం, మీకెవ్వరికి తెలీదు అన్న అహంకారం గర్వంతో కాదట, ప్రేమగా చెప్తున్నట్ట. మీరందరూ ఉంటే కదా నేను చెప్పగలను కృష్ణ వైభవము, అది నా భాగ్యం చెప్పడం మీరందరికీ కూడా. మీకు తెలియదని చెప్పడం కాదు, బోధయంత పరస్పరం, ఆ కృష్ణ వైభవం అందరం కలిసి అనుభవించడానికిగా చెప్తున్నాను అని ప్రేమగా ఆర్తిగా గోపికలందరికీ కూడా కృష్ణ వైభవాన్ని చెప్పిన వాడు మన నంబిముత్తప్పిరాన్ బలరాముడట అని విష్ణు పురాణంలో అనుగ్రహించారు. పొరుంద విడుమవనెల్లయ్యో నీ ఎంగిరార్గల్ వెరున్పడుక్కయ్యై కండు కొండు కిడక్క అమయుమో. ఎవరైనా పక్క మీద పడుకుంటారు కానీ పక్క పడుకుంటుందా ఎక్కడైనా? అంటే ఆదిశేషుడే కదా పక్క, కనుక పక్క మీద పడుకున్నవాడు పడుకుంటాడు. అంటే ఆదిశేషుడు పక్క అయితే ఆదిశేషుడి మీద పడుకున్నవాడు కృష్ణయ్య పడుకోవాలి. కానీ పక్కైన బలరామా నీవు పడుకుని ఉన్నావే, ఎన్ని కైంకర్యాలు! సెన్నాల్ కుడయ్యా ఇత్యాదియాగ వేండావో నివాస శయ్య ఆసన పాదుక ఉపదాన వర్షాతప వారణాదిభి. అనేక కైంకర్యాలు చేసేవారు పెరుమాళ్ళకి ఆదిశేషుడైన బలరాముడు. కనుక పక్క ఎక్కడైనా నిద్రపోతుందా బలరామా అనగానే ఇంత అందంగా మాట్లాడుతున్నారే గోపికలు, అనుమతిద్దాము, వారందరితో మనము ఉందాము అని నంబిముత్తప్పిరాన్ ఆజ్ఞ ఇచ్చాడు కృష్ణయ్య దగ్గరకు వెళ్ళమని. రేపటి పాసురంలో కృష్ణయ్యను మేల్కొలిపిన లేవడు కృష్ణయ్య, నప్పిన పిరాటిని మేల్కొల్పబోతున్నారు ఉందు మదగలిత్తన్ పాసురంలో అద్భుతంగా. అలా ఇవాల్టి పాసురంలో అంబరమే తన్నీరే సోరే అని 3 కైంకర్యాలు 3 దానాలు చేసిన నందగోపుణ్ణి, యశోదమ్మని, నంబిముత్తప్పిరాన్ని, కృష్ణయ్యని మేల్కొలిపారు. ఇవాల్టి పాసురంలో విన్నోర్ వీరందరూ కూడా నిత్యసూర్ల గోష్ఠిని మేల్కొలిపారు మన గోదాదేవి. పాసుర విజ్ఞాపన. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலாய் சுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொசுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பர மூடருத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காது யசுந்திராய் செம்பொன் கசலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேல் ஓர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் பெரிய ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ.